పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్. ఈరోజు ఒక ముఖ్య అతిథితోటి ఈ స్పిరిచువల్ జర్నీ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది యోధులు ఎంతో అద్భుతమైనటువంటి పోరాటాలు చేశారు. స్వాతంత్ర సమర యోధుల్లో మరి కామినేని వెంకట రామారావు గారు స్వయాన మరి వారి మనవరాలు ఈరోజు ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ ఇంటర్వ్యూ మనం తీసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పుట్టి మరి వరంగల్ జిల్లాలో విద్యాభ్యాసాన్ని అభ్యసించి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారి యొక్క ఉద్యోగం చేస్తూ ఏ బ్రిటిషర్స్ అయితే ఏ ఇంగ్లాండ్ దేశస్థులైతే మన దేశాన్ని పాలించారో మరి వారి దేశానికే వెళ్ళి వారి దేశంలోనే ఉద్యోగం చేస్తూ ఆ దేశస్థులందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి శ్రీమతి ప్రాణహిత రవి గారితో ఈరోజు ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ పిఎంసి ప్రేక్షకుల కోసం. నమస్తే మేడం. నమస్తే ఆనంద్. మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్కి మరి పిఎంసి ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ముందుగా మీ యొక్క పేరెంట్స్ గురించి. మా పేరెంట్స్ వచ్చేసి మా ఫాదర్ పేరు సుధాకర్, తను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తుండేవారు. మా మదర్ జయలక్ష్మి, తను హౌస్ వైఫ్. అని పిల్లలే ప్రపంచంగా తను మమ్మల్ని ఎంతో బాగా పెంచింది. ఎప్పుడు కూడా కొట్టేది కాదు. చాలా అద్భుతంగా మాకు చిన్నప్పటి నుంచి ఎన్నో విద్యలు నేర్పించింది. తనకి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసుకుని తను నాకు మా ఇద్దరు అన్నయ్యలకి కూడా చాలా చక్కగా తను అన్నీ నేర్పించేది. ఫాదర్ కొట్టకపోయినా మదర్ అయితే కంపల్సరీగా ఒకసారైనా కొడుతుంది కదా, కొట్టలేదు? నిజంగా కొట్టలేదండి. కంప్లీట్ నా లైఫ్ టైంలో మా అన్నయ్యల్ని కానీ నాకు గుర్తులేదు మా అన్నయ్యని కొట్టింది. బట్ నన్ను అయితే అసలు ఒక్కసారి కూడా ఒక మాట కూడా మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎప్పుడు ఏది అనలేదు. ఓకే. సో చాలా అద్భుతంగా పెంచారు. ఓకే. ఇప్పుడు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అంటూ ఎన్నెన్నో వింటూ ఉన్నాము, కానీ ఎప్పుడైనా ఆలోచిస్తే మా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఎన్నెన్నో ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్స్ అలాంటివి అటెండ్ అవుతున్నప్పుడు నేను ఎంత అదృష్టవంతురాలని, ఎంతో హ్యాపీగా పెరిగాను కదా అనిపిస్తూ ఉంటుంది. గ్రేట్. మీ యొక్క విద్యాభ్యాసం? నేను 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి మా ఫాదర్ ఇంజనీర్, అప్పటికి వరంగల్ మూవ్ అయ్యారు. అక్కడే నా విద్యాభ్యాసం అంతా జరిగింది. ఆ తర్వాత నేను డిప్లొమా వరకు అక్కడ చదువుకున్నాను. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో బోజ్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అని ఐఎస్ సదన్ దగ్గర అక్కడ ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత నేను జాబ్లో హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే. ఏ కంపెనీలో? ఫస్ట్ మొదటిగా సాఫ్ట్ ప్రో అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత సత్యం కంప్యూటర్స్, ఆ తర్వాత వెరైజోన్ అని చెప్పేసి యూఎస్ బేస్డ్ కంపెనీ. ఓకే. వెరైజోన్లోనే ఆల్మోస్ట్ ఒక 5 years, క్లోజ్ టు 5 years ఉన్నాను. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా లండన్ మూవ్ అయ్యాను. ఓకే, గ్రేట్. ఇక్కడ ఇండియాలో మొట్టమొదటిసారి అంటే మీరు మెడిటేషన్ ఎవరి ద్వారా నేర్చుకున్నారు? 2004లో అప్పటికి మా ఫాదర్ చనిపోయారు. దాని తర్వాత మా అన్నయ్య ప్రబోధ్ అన్నయ్య, మా చిన్నన్నయ్య, తను ధ్యాన జగత్, అప్పట్లో ధ్యానంధ్రప్రదేశ్ అంటూ ఉండేవాళ్ళు. సో ధ్యానంధ్రప్రదేశ్ బుక్లో చూసి ఇలా ఫ్రీ మెడిటేషన్ అని చెప్పి చూసి తనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. మెడిటేషన్, యోగా ఇలాంటివి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండేవి. తను చిన్నప్పటి నుంచి కూడా వాటి గురించి మాట్లాడుతూ ఉండేవాడు. మేమిద్దరం తెలియకుండానే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళం మెడిటేషన్ అంటే. మెడిటేషన్ అనే పదం మాకు తెలీదు, కానీ అలా కళ్ళు మూసుకుని కూర్చోవడము, ఒక్కొక్కసారి ఏంటంటే ఆగిపోయిన వాచ్ చూసి అలాగే కళ్ళతో చూసి కలపగలవా అని అడిగేవాడు. అడిగితే ట్రై చేద్దాం మనము అని చెప్పేసి ఇద్దరం కలిసి సెల్ ఆగిపోతే కూడా అలా చూసి కళ్ళతో చూసి కదుపుతూ ఉండేవాళ్ళం. అలాగా స్పూన్స్ గట్టి అంటే ఉంచడం ఏముంది, మనం ఎనర్జీ పంపించి దాన్ని ఉంచడానికి ట్రై చేద్దామా అనేవాడు. అలా ఇద్దరం కలిసి స్పూన్లు ఉంచేసేవాళ్ళం. మా మమ్మీ వచ్చేసి ఏంట్రా గెరిటలన్నీ ఉంచేస్తున్నారు అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అప్పట్లో మాకు మెడిటేషన్ అనే పదం, ఎనర్జీ అనే పదం అంటే ఎక్కువ తెలియకపోయినా ఇలా మాకు తెలిసినంతలో ఏవో చేస్తూ ఉండేవాళ్ళం. అలా 2004లో తనకి ధ్యానం గురించి తెలిసి నన్ను కూడా తీసుకువెళ్ళాడు ప్రబోధ్ అన్నయ్య. అప్పుడు సాయిబాబా టెంపుల్లో ధ్యానం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళాము.
వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాను. ఆల్మోస్ట్ అయిపోయే టైంలో వెళ్ళాము. జస్ట్ అలా కూర్చున్నాను. కూర్చోగానే ఎదురుగా సాయిబాబా రావడము, అది నమ్మశక్యంగా అనిపించలేదు. అంటే ఈ రియాలిటీ కన్నా 10 రెట్లు రియల్గా అనిపిస్తుంది, కానీ మైండ్ నమ్మాలనిపించట్లేదు. సో అలా సాయిబాబా రాగానే నేను కాళ్ళ మీద పడి మొక్కుతున్నాను. మొక్కుతుంటే కాళ్ళు మొక్కొద్దు అని చెప్పి ఇలా భుజం మీద చేసి, నువ్వు నేను సమానము, కాళ్ళు మొక్కొద్దు అన్నారు. నువ్వు నేను సమానం ఏంటి, ఎవరికైనా చెప్తే నవ్వుతారని ఎవరికి చెప్పలేదు. తర్వాత కొంతమంది సీనియర్ మాస్టర్స్తో షేర్ చేసినప్పుడు వాళ్ళు అది చక్కటి అనుభవం అమ్మ, మనం అందరం ఈ జీవితం తీసుకుంటూ ఉంటాము, కానీ ఏదో ఒక రోజు మనం రియలైజ్ అవుతాము. అలాగే ఎన్నో జన్మలు తీసుకుని ఉంటారు సాయిబాబా. అలా మరి తనలోని దివ్యత్వాన్ని, తనలోని దైవత్వాన్ని రియలైజ్ అయ్యారు. అలాగే నీకు ఆ మొదటి రోజు అలాంటి మెసేజ్ ఇచ్చినట్టున్నారు అని చెప్పడం జరిగింది. అలా స్టార్ట్ అయిందండి నా ధ్యాన జీవితం. ఓకే. అంటే చాలామంది సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబా పూజ చేయించడంలోనే ఎంతోమంది ఆనందపడుతూ ఉంటారు. షిరిడి వెళ్ళి ఆయనకు దండం పెట్టుకొని అక్కడ ఆ యొక్క సాయిబాబా హారతి ఇచ్చే సమయంలో దానికే ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. మరి ధ్యానంలో ఏకంగా మీరు సాయిబాబానే చూశారు కదా, మీ ఆనందం ఏంటి, ఎలా? అప్పుడు ఒకవైపు ఆనందం ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత 10 టైమ్స్ రియల్గా ఉంది. కానీ ఇలాంటివి ఎప్పుడు విని ఉండలేదు, అసలు వినలేదు, చదవలేదు, తెలీదు. అందుకే ఏంటిది నిజమేనా అని ఒక సైడ్ మైండ్ క్వశ్చనింగ్. సో అంతలోనే ఓకే చెప్పేశారు. జస్ట్ 2 నిమిషాలు కూర్చున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయే టైంలో వెళ్ళాను కాబట్టి ఒక 2 నిమిషాల్లోనే ఫాస్ట్గా జరిగిపోయింది అనమాట. అంతలో లేచేసాను, అసలు నమ్మాలనిపించట్లేదు. అలాగా రకరకాల అనుభవాలు. ఎప్పుడు కూర్చుని 5 నిమిషాలు కూర్చుంటే అరగంట ఎక్స్పీరియన్స్లు చెప్పేదాన్ని. ఇప్పుడు 5 నిమిషాలే కదమ్మా కూర్చున్నావు అంటే, ఏమో నాకు తెలియదు, అరగంట సేపు ఏవేవో వరల్డ్స్కి తీసుకెళ్లే వాళ్ళు ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి, అప్పటికి ఇవన్నీ ఆస్ట్రల్ వరల్డ్స్ అని మాస్టర్స్ అని ఏమో తెలియదు, కానీ అన్నీ జరుగుతూ ఉండేది. 5 నిమిషాలు ధ్యానం చేస్తే అరగంట సేపు అనుభవాలు చెప్పేవాళ్ళు. అది ఎలా సాధ్యమవుతుంది? 5 నిమిషాలు ధ్యానం చేస్తే 5 నిమిషాలు కదా అనుభవాలు చెప్పాలి. నేను అలాగే అనుకునేదాన్ని. మైండ్ క్వశ్చన్ చేస్తూ ఉండేది, అంతా నువ్వు ఊహించుకుంటున్నావేమో, ఏంటి మరీ ఇంత అన్నట్టుగా అనిపించేది. తర్వాత ఎప్పుడైతే నేను పత్రి సార్ని కలిశానో అప్పుడు అర్థమైంది నాకు, నేను వేరే టైం డైమెన్షన్కి వెళ్తున్నాను. ఈ భూమి మీద ఒక టైం ఉంటుంది, ఆ టైం డైమెన్షన్ కాకుండా ధ్యానంలో కూర్చుంటప్పుడు వేరే ఆస్ట్రల్ వరల్డ్స్, వేరే టైం డైమెన్షన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ అనుభవాలు వస్తున్నాయి అనేది నాకు అప్పుడు పత్రి సార్ చెప్పినప్పుడు అర్థమైంది. ఓకే. మెడిటేషన్లో మీరు పొందిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగితే ఏం చెప్తారు? మా పాప పుట్టే ముందు 2015లో మా హస్బెండ్ అప్పుడు GCSSకి ఇండియా వచ్చారు. నేను ఒక్కదాన్నే లండన్లో ఉన్నాను. ఒక 5 days బాగా మెడిటేషన్ చేస్తూ ఓన్లీ వాటర్ మీదే ఉండేదాన్ని. జస్ట్ సాయంత్రం ఒక 2 spoons అటుకులు తినేదాన్ని అంతే. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు బ్లిస్ స్టేట్కి వెళ్ళిపోయాను. ఎంత బ్లిస్ అంటే, ఎంత ఆనందం అంటే, ఇంకా నాకు ఎగిరి గంతేయాలనిపిస్తూ ఉంది. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు లోపల నుంచి వస్తుంది, ఇదేనేమో ఎన్లైటన్మెంట్ అంటే, అందరు దీని గురించి మాట్లాడుతూ ఉంటారేమో, ఎన్లైటన్మెంట్ చాలా ఆనంద స్థితి అంటూ ఉంటారు, ఇదేనేమో అనుకున్నాను. అనుకుని అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా అలాగే సాధన చేస్తూ ఉన్నాను. సడన్గా ఏమైందంటే, ఇంకా అన్నీ ఒకటే, అంటే నేను మీరు వేరు కాదు, నేను ఈ చైర్ వేరు కాదు, నేను ఈ చైర్ ఒకటే, అలా అంతా ఒకటే, అంతా నేనే అయి ఉన్నాను అనే ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా అనిపించింది. అప్పుడు అనిపిస్తుంది మళ్ళీ, ఇదేనేమో ఎన్లైటన్మెంట్ అంటే, దీని గురించి చెప్తూ ఉంటారేమో అని. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అలాగే సాధన చేస్తూ ఉన్నాను. కంప్లీట్ శూన్యత్వంలోకి వెళ్ళిపోయాను. ఇంకా నేను లేదు, మీరు లేరు, లేకపోతే చుట్టుపక్కల ఏమీ లేవు, అసలు నేను అనేది కూడా డ్రాప్ అయిపోయింది, ఒక శూన్యత్వం. అలా ఆ స్థితిలో చాలాసేపు ఉన్నాను. అసలు ఇంకా దాన్ని అద్భుతం అని నేను చెప్పడం అంటే మాటలు లేవు, ఎందుకంటే శూన్య స్థితిలో ఉన్నాను. అది ఆనందం అని చెప్పలేను, ఏకత్వం అని చెప్పలేను, అవన్నిటికన్నా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయి అలా చాలాసేపు ఉన్నాను. అది చాలా అద్భుతం అండి. ఎప్పుడు చెప్పినా కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా కనెక్ట్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది. మెడిటేషన్కి ముందు, మెడిటేషన్ తర్వాత మీ లోపల వచ్చిన మార్పులు ఏంటి? మెడిటేషన్కి ముందు కరెక్ట్గా అప్పుడే మా ఫాదర్ చనిపోయారు. కొంచెం ఫిజికల్గా అప్పటి వరకు నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. ఎవరండి మీరు అని అడిగితే మా డాడీ కూతుర్ని అని చెప్పేదాన్ని. సో అలా అంతగా ఇష్టం అనమాట. అంత డాడీ కుట్టి లేదు. అవును, అలా డాడీ కుట్టి, డాడీ అంటేనే ప్రాణం, ఇంకెప్పుడు డాడీతోనే ఉండేదాన్ని. సో అలాంటి టైంలో మా డాడీ చనిపోయిన తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను.
ఆ టైంలోనే నాకు ఈ మెడిటేషన్ పరిచయం అవడం జరిగింది. అప్పటి వరకు హ్యాపీ చైల్డ్, అసలు లిటరలీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు, నేను ఏది అడిగితే అదే అనమాట. చాలా గారాబంగా పెంచారు. సో ఆ టైంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంతో ఇవన్నీ అనుభవాలు వస్తూ ఉండేవి. అయితే ఈ అనుభవాలు పక్కన పెడితే, అంటే ఈ ధ్యానంలో వచ్చే అనుభవాలు కాకుండా నా ఫిజికల్ లైఫ్లో చేంజెస్ చూశాను. అప్పట్లో నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో వచ్చినా సరే, మా అన్నయ్య ప్రదీప్ అన్నయ్య తను నాకు ఒక చిన్న కంపెనీలో జాబ్ వచ్చింది, 2000 రూపాయలతో స్టార్ట్ చేశాను. అప్పుడు ఏమన్నారంటే, ఇలాంటి చిన్న కంపెనీలో చేస్తే నువ్వు ఎంతో నేర్చుకోవచ్చు, చాలా ఎదగొచ్చు, పర్వాలేదు ఈ చిన్న కంపెనీలో కొన్ని రోజులు జాయిన్ అవ్వు అంటే, అలా చిన్న కంపెనీలో 2000 రూపీస్కి జాయిన్ అయ్యా. కరెక్ట్గా అదే టైంలో మెడిటేషన్లోకి రావడం, అదే టైంలో ఈ జాబ్ స్టార్ట్ అవ్వడం, ఆల్మోస్ట్ అన్నీ ఒకటేలాగా జరిగాయి. ఆ టైంలో నేను సంకల్ప శక్తి గురించి వినడం, సంకల్పంతో నాకు ఇప్పుడు నెక్స్ట్ మంచి జాబ్ రావాలి, మినిమం ఒక 3-4 టైమ్స్ ఎక్కువ శాలరీ రావాలి, మంచి కంపెనీలో రావాలి అనుకోగానే వితిన్ 9 months నాకు సత్యం కంప్యూటర్స్లో జాబ్ రావడం, 13,000 శాలరీతో. ఆ తర్వాత అక్కడ బాగా కష్టపడి వర్క్ చేసేదాన్ని, పొద్దు నుంచి రాత్రి వరకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్, 3-4 ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒక టైంలో అనిపించింది అనమాట, ఇంత కష్టపడి పనిచేయడం అవసరమా, ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఒక 3 రెట్లు ఎక్కువ వచ్చి పని లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, జస్ట్ ఒక ఆలోచన వచ్చింది అంతే. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టు ఒక 11 నెలల తర్వాత వెరైజన్ అనే కంపెనీలో 50,000 జీతంతో స్టార్ట్ అయింది. అప్పట్లో 50,000 జీతం అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ అనమాట, ఎవరికి అంత ఈజీగా ఆ టైంలో అంతగా వచ్చేది కాదు. సో ఆ టైంలో అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ అసలు చాలా ఎక్కువ వర్క్ ఉండకపోయేది, నార్మల్గా ఉండేది, నాకంటూ టైం ఉండేది, నేను చక్కగా మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండేదాన్ని. పత్రిజీ నన్ను డ్యాన్స్ నేర్చుకోమంటే ఆ టైంలో డ్యాన్స్ కూడా నేర్చుకోవడం, ఇలా అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉండడం. సో ఎక్కువ వర్క్ లేకుండా ఇటు చక్కటి శాలరీతో 50,000 జీతం తీసుకుంటూ పని మాత్రం తక్కువ ఉండి హాయిగా మీరు డ్యాన్స్ నేర్చుకుంటారు. అందులోనూ మళ్ళీ ఎవ్రీ 6 monthsకి 1 yearకి నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా వచ్చేది. సో ఇలా చాలా అద్భుతంగా జరిగింది. ఆ టైంలో మళ్ళీ ఇంతకన్నా 3 రెట్లు ఎక్కువ రావాలి అనుకున్నాను. అనుకుంటే మరి 3 రెట్లు ఎక్కువ ఇండియాలో ఆప్షన్ లేదు, అప్పటికే 50,000 అంటే చాలా ఎక్కువ వచ్చేది. సో అనుకోకుండా లండన్ ఆపర్చునిటీ రావడం, లండన్కి మూవ్ అవ్వడం జరిగింది. సంకల్ప శక్తికి మారుపేరుగా ఉన్నట్టున్నారు మీరు చూస్తుంటే. అంటే చాలామంది వాళ్ళ యొక్క ఏవైనా కానీ ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి మనిషికి, నేను ఇది సాధించాలి అనుకుంటారు, కానీ ఈ సంకల్ప శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. చాలామంది ఆ సంకల్ప శక్తిని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఒక్కసారి డీటెయిల్డ్గా చెప్తారా? ఎవరైనా నాకు ఇది కావాలి అని సంకల్పం పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఒక్కసారి మీ మాటల్లో. నాకేమనిపించింది అంటే, నేను చాలామందికి షేర్ చేశాను, ఎటువంటి డౌట్ లేకుండా పెట్టుకోండి సంకల్పం అన్నప్పుడు, వాళ్ళు ఎంత చెప్పినా సరే ఏదో తెలియకుండా వాళ్ళకి డౌట్స్, అమ్మో మన వల్ల అవుతుందా, మనకు వస్తుందా ఈ జాబు, లేకపోతే మనకి 50,000 శాలరీ రావడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ డౌట్స్తోనే వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. ఒక చక్కటి సంకల్పం అనుకుంటారు, నాకు ఇంత జాబ్ రావాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా సరే ఇలాంటి ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు వాళ్ళ లోపలే ఒక ఎనర్జీ మళ్ళీ డౌట్ క్రియేట్ చేస్తుంటుంది. అంటే ఐఎమ్ నాట్ కేపబుల్, ఐఎమ్ నాట్ వర్తి, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మేబీ నన్ను మా తల్లిదండ్రులు పెంచిన విధానమే అయి ఉండొచ్చు, నాకు ఎప్పుడు ఏది కావాలన్నా వాళ్ళు నాకు ఇస్తూ ఉండడం వల్ల అసలు నాకు ఏది కావాలంటే అది నాకు యూనివర్స్ ఇస్తుంది అని నాకు ఎప్పుడు బలంగా ఉండేది, అసలు డౌట్ అంటూ ఉండకపోయేది. ఈవెన్ నేను వెళ్ళి మా మమ్మీని ఒక చిన్న పల్లిపట్టి అడిగినా సరే, తను ఈవినింగ్ వచ్చేసరికి ఒక పల్లిపట్టి ప్యాకెట్ ఉండేది ఇంట్లో. సో అలా ఉండడం వల్లనో ఏంటో నా మైండ్ సెట్ ఎలా అంటే, నేను ఏదనుకుంటే అది వచ్చేస్తుంది, ఇంకా డౌట్ అనేది ఉండదు అనమాట, లిటరలీ కంప్లీట్గా డౌట్ అనేది ఉండదు. అలాగే నేను ఎవరైనా సరే ఈ సంకల్పం గురించి అనుకుంటే కనుక క్లియర్గా పెట్టుకోండి, మీకు ఏది కావాలంటే అది యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది. ఒక చిన్న డౌటు, యాక్చువల్గా మీ మదర్ని మీ ఫాదరు రాణి రాణి అని పిలిచేవారంట కదా? అవునండి. మీ మదరు రాణిలాగా పెరిగిందో లేదో తెలియదు, కానీ మీ మదరు ఫాదర్ కలిసి మిమ్మల్ని మాత్రం రాణిలాగా పెంచారు. అవును, ఖచ్చితంగా. సో నన్ను రాణిలాగే పెంచారు, అసలు ఏది కావాలంటే అది అన్నట్టుగా. సో దానివల్ల ఇది రాదేమో అనేటువంటి డౌట్ మీలో అసలు 1% కూడా లేదు? డౌట్ ఎప్పుడూ లేదు, అలాగే నా జీవితం లాగే ముందుకు సాగిపోతూ ఉంది. ఎవ్రీ టైం, ఈవెన్ నేను లండన్ వెళ్ళిన తర్వాత అయినా సరే, ఇక్కడున్నా ఎప్పుడున్నా సరే నాకు ఏది కావాలంటే అది డౌట్ ఉండదు, ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. అది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే, వాళ్ళకి చిన్నప్పుడు ఎలా ఉన్నా సరే
మళ్ళీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చారు కాబట్టి ఆ చిన్నప్పటి అన్నీ మీరు రిలీజ్ చేసుకుని మీరు గట్టిగా సంకల్పంతో ఎటువంటి డౌట్ లేకుండా పెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోటీశ్వరుని అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, మరి నేను కోటీశ్వరుని అవుతానా? మీరు ఎటువంటి డౌట్ లేకుండా నేను అవ్వాలి అని చెప్పేసి దానికి తగ్గట్టు ధ్యాన సాధన చేస్తూ మీకు ఒక్కొక్కసారి ధ్యానంలో క్లియర్గా ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉండొచ్చు. మీరు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఎరుకతో కూడా ఉండాలి. మళ్ళీ ఎరుకతో కొంతమంది ఏం చేస్తారంటే ధ్యాన సాధన చేస్తారు, ఆ తర్వాత రియల్గా జాబ్ లెటర్ వస్తుంది, లేదా కోటీశ్వరులు అవ్వడానికి ఏదో బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది, అక్కడ భయం, అమ్మో నా వల్ల అవుతుందా ఈ స్టెప్ తీసుకుంటే. అలాంటి డౌట్స్ లేకుండా మీరు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ మీ లోపల హై ఎనర్జీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుంది. అలా ఎరుకతో ఆ ఆపర్చునిటీస్ ఎటువంటి భయం లేకుండా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఏది కావాలనుకుంటే అది అవుతారు. ఇప్పుడు నేను కోటీశ్వరుని కావాలి అని నేను అనుకుంటా, కానీ నిజంగా కోటీశ్వరునికి అది ఏం పెద్ద విషయం కాదు. కానీ ఏమీ లేని నాలాంటి వాడికి మాత్రం అది చాలా పెద్ద విషయంగా కనపడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నా లోపలనే ఒక డౌట్ వస్తుంది, నా మొహం నేనే ఎక్కడ కోట్లు సంపాదిస్తాను అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ ఈ ఆలోచన వల్లనే అది రియాలిటీలోకి కన్వర్ట్ అవ్వదన్నమాట. ఓకే, ఎంత సంకల్పం పెట్టుకున్నా మళ్ళీ ఈ మన లోపలే ఉన్న ఈ డౌట్ వల్ల అది మేనిఫెస్ట్ అవ్వదు. సో అలా కాకుండా అలాంటి డౌట్ వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా సరే నెగిటివ్ థాట్ వచ్చింది, లేదు ఐ డిజర్వ్ ఇట్ అని చెప్పేసి ఒక పాజిటివ్ సంకల్పం నాకు ఖచ్చితంగా వస్తుంది. ఒక అఫర్మేషన్ ఒక పాజిటివ్ సంకల్పం, ఒక అఫర్మేషన్ అనుకోవాలి. అనుకుని ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దానికి ఎనర్జీ ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టేస్తే ఒక ఇంకా పాజిటివ్గా కావాలంటే 3 సార్లు పాజిటివ్గా అనుకోండి. ఒక్క నెగిటివ్ ఆలోచన వస్తే 3 పాజిటివ్ ఆలోచనలతో దాన్ని రీప్లేస్ చేయండి. అలా రీప్లేస్ చేసుకుంటూ వీలుంటే ఎక్కడైనా స్టిక్ చేసుకోండి, మీ బెడ్రూమ్లో కానీ లేకపోతే మీరు ఎక్కువగా కూర్చునే ఆఫీస్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే అఫర్మేషన్ స్టిక్ చేసుకోండి. సో ఎప్పుడు డేట్ కూడా పెట్టుకోండి, నేను కోటీశ్వరుని అవుతానంటే ఇప్పుడు మీరు 60 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుడు అవుతే ఏమైనా యూజ్ ఉంటుందా? అలా కాకుండా నేను నెక్స్ట్ అంటే క్లియర్గా 2025 వరకు లేకపోతే ఏదైనా ఒక డేట్ పెట్టుకోండి, ఆ డేట్ వరకు నేను కోటీశ్వరుని అవుతాను అని చెప్పేసి వెరీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే అట్లా పెట్టుకున్నంత మాత్రం కోటీశ్వరుని అయిపోతానా? వెరీ క్లియర్గా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అది యూనివర్స్కి మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే దాన్ని రియల్గా ఫీల్ అవుతుందో మీ ప్రతి అణువులో దాన్ని ఫీల్ అవుతున్నారు. కోటీశ్వరుడుగా ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు కోటీశ్వరుడు అనగానే డబ్బులు అంటే కోటి రూపాయలు ఎక్కడుంటే ఒక బ్యాంకులో ఉండి దానిపైన అంటే జస్ట్ మీరు ఫోన్ కానీ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు బ్యాలెన్స్లో ₹1 ఉంటే ఏమైనా యూజ్ ఉంటుందా? మీకు ఏం కావాలి ₹1? ఒక ఇల్లు కావాలా? ఒక కార్ కావాలా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? కోటీశ్వరుడు అంటే మీ ఆలోచనల్లో ఏంటి? వాటి మీద ఫోకస్ చేయాలి. సో అది క్లియర్గా ఎప్పుడైతే మనం కమ్యూనికేట్ చేస్తామో దానిలో జీవిస్తామో, ఒక ఇల్లు కావాలనుకోండి చాలా క్లియర్గా ఆ ఇల్లును ఊహించుకుని ఇలా సోఫా కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా ఊహించుకుని దాన్ని ఫీల్ అయ్యారనుకోండి ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీ ఏంటో మీ ఆలోచన ఏంటో తనకి తెలియదు. మీరు నిజంగా ప్రతి అణువులో ఫీల్ అయినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అదే రియాలిటీ అనుకుంటుంది, అలాగే రియాలిటీని సృష్టిస్తూ ఉంటుంది. ఓకే, నెగిటివ్ థాట్ రాకోకుండా మనం దాన్ని పవర్ఫుల్గా విజువలైజ్ చేస్తూ ఉండాలి. అవునండి. ఓకే, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అయితే ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఈ రోజున ఎన్నో అనారోగ్యాలతో సఫర్ అవుతున్నారు. మరి ఈ మెడిటేషన్ నిజంగా ఈ అనారోగ్యం ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే నిజంగా ఉపయోగపడుతుందా? ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి కనుక ఆరోగ్యం లేకపోతే ఆ ఇల్లంతా సఫర్ అవుతారు. అవునండి. సో ప్రస్తుతం మరి కోవిడ్-19 ఈ పాండమిక్ సిచ్యువేషన్లో యావత్ ప్రపంచం సఫర్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మెడిటేషన్ అనేది నిజంగా హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఎంతో రీసెర్చ్ చేయబడింది మెడిటేషన్ మీద. సో ఇంతకు ముందు కాలంలో మన ఇండియాలో మన పురాతన కాలం నుంచి కూడా ఉపనిషత్స్లో, వేదాస్లో ఎన్నో ప్లేసెస్లో భగవద్గీతలో ఈ మెడిటేషన్ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈవెన్ సైంటిఫిక్గా కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. టాప్ కంపెనీస్ గూగుల్ లాంటి, మైక్రోసాఫ్ట్ లాంటి ఇంకా ఎన్నో అన్ని ఆల్మోస్ట్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ మెడిటేషన్ ఇంక్లూడ్ చేశారు వాళ్ళ ఎంప్లాయీస్కి. ఎందుకు అంటే ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గుతూ ఉంది. ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్ తగ్గుతున్నప్పుడు చాలా అనారోగ్య సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. మెడిటేషన్లో చక్కటి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎండార్ఫిన్స్. సో అవి రిలీజ్ అయినప్పుడు ఏంటంటే చక్కగా హ్యాపీ హార్మోన్స్ అని కూడా అంటారు. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటే హ్యాపీగా ఉంటాము.
ఈ స్ట్రెస్, టెన్షన్లు, బాధలు ఇవన్నీ లేకుండా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు మన ఆటోమేటిక్గా హీలింగ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట బాడీ. ఎలా అయితే మనం నిద్రలో హీలింగ్ జరుగుతూ ఉంటుందో మెడిటేషన్లో కూడా అంతకు మించి 3 రెట్లు హీలింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ పాండమిక్ మెయిన్గా వచ్చేసి చాలామందికి భయం, ఏమవుతుందో అన్న భయం, అమ్మో నాకు వచ్చేస్తుందేమో అన్న భయం, దాంతో వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పాజిటివ్గా నాకేమీ అవ్వదు అని ఒక పాజిటివ్గా ఉంటూ ఉన్నప్పుడు అంతే పాజిటివ్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా అంటే మా అత్తగారి సైడు పెళ్ళి అవ్వకముందే మా హస్బెండ్, అప్పుడు నా ఫ్రెండ్, సో తను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ధ్యానం నేర్పించారు. సో ఇప్పుడు మా అత్తయ్య అప్పట్లో బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్కి ఇలా ఎన్నెన్నో ట్యాబ్లెట్స్ తీసుకునేది, రోజుకి 10 ట్యాబ్లెట్లు ఏమో, అన్నీ మానేసింది ధ్యానంలోకి వచ్చాక. తను ఇప్పుడు 58 సంవత్సరాలు గంటలు 10 గంటల వరకు కూర్చుంటూ ఉంటుంది. జూమ్ క్లాసెస్, యూట్యూబ్ అన్నీ అటెండ్ అవుతూ ఉంటుంది. 10 గంటలు ధ్యానం చేస్తూ ఉంటారు. సో అలాగా మరి ఎవరి ఆరోగ్య సమస్యల్ని బట్టి కొంతమందికి పూర్వజన్మ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఈ లైఫ్లో నుంచి తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ ఆలోచనల వల్ల. సో అవన్నీ క్లియర్ అవ్వాలంటే కొంతమందికి 1 గంట సేపు చేస్తే తగ్గిపోతుంది. కానీ కొంతమంది అనుకుంటే ధ్యానం చేశానమ్మా నాకేం తగ్గట్లేదు అంటారు. మేబీ వాళ్ళు ఎక్కువ చేయాలేమో. ఇప్పుడు మా అత్తయ్య గారికి కూడా స్టార్టింగ్లో కొద్దిసేపు చేస్తే ఏం తగ్గలేదు, విపరీతమైన నొప్పులు వచ్చాయి. ఏంటి ధ్యానం అనుకుంది, కానీ మేము ఎంకరేజ్ చేస్తూ అలా చెప్తూ ఉండడం వల్ల ఎక్కువ సమయం చేస్తూ తను అన్నీ కూడా తగ్గించుకుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకోగలరు. ఇందాక మీరు చెప్పారు కదా మీ ఫాదర్ గురించి, మీ మదర్ గురించి. మీ ఫాదర్ గురించి చెప్పారు, తర్వాత మీ మదర్ గురించి కూడా చెప్పారు, ఎంతో అద్భుతంగా చూసుకునేది మా మదర్, ఎప్పుడు కొట్టలేదని చెప్పేసి. మరి మీ మదర్ చనిపోయినప్పుడు మీ ఫీలింగ్, అంటే మదర్ చనిపోవడం అనేది ఎంతో లాస్ ఏ వ్యక్తికైనా కానీ, మరి దాని నుంచి మీరు ఎలా బయటపడ్డారు? అసలు ఎప్పుడు మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదర్తోనే ఉంటూ ఉండేదాన్ని. నేను ఆ టైంలో మౌన ధ్యానాలు కండక్ట్ చేసినా, లేకపోతే ఎక్కడ ఏ క్లాసెస్ కండక్ట్ చేసినా మా మదరే వచ్చి నాతో అన్నీ చూసుకుంటూ అన్నీ అలా ఉండేవాళ్ళు. అలాంటిది నేను ఇంకా మ్యారేజ్ అయ్యి లండన్ వెళ్ళిపోయాక మా మదర్ చనిపోయింది అని అంటే అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. ఒక 2-3 డేస్ ముందు నుంచి మా మదర్కి బాగాలేదు క్లియర్గా నాకు లోపల తెలియకుండా మా మదర్ని ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. నాకు పంపించడం ఇష్టం లేదు, తెలిసిపోయింది మా అన్నయ్యలకి నాకు అందరికీ తెలిసిపోతుంది అప్పటికి ఇంకా వెళ్ళిపోయే టైం అయిందని. కానీ నాకు స్ట్రాంగ్గా పంపించాలనిపించట్లేదు. కానీ ఆ రోజు ముందు రోజు కల వచ్చింది. కలలో తను వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తుంది, లేదు నాకు ఇంకా ఈ టైం అయిపోయింది, నేను ఇంకా ఈ బాడీ వదిలేసి నెక్స్ట్ బాడీ తీసుకుంటాను, సో ఇంక ఈ బాడీ నాకు కంఫర్టబుల్గా లేదు అని చెప్పడం, నాకు ఇక్కడ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, నేను మెయిన్గా మీ ముగ్గురిని పెంచి దాని తర్వాత మీకు ధ్యాన పరిచయం చేసి మీ ద్వారా ఎంతో ప్రజలకు అందించడానికి మరి నేను వచ్చాను, నా పర్పస్ ఆఫ్ లైఫే ఇది అని చెప్పి తను మాట్లాడింది నాకు కలలో. ఇవన్నీ జరిగాయి. అన్నీ జరిగిన తర్వాత ఆ టైంలో నేను ఓకే చెప్పేశాను అనమాట. అంటే కాన్షియస్గా నేను మెలకుగా ఉన్నప్పుడు నాకు ఆ థాట్స్ వస్తున్నప్పుడు లేదు అని చెప్పేసి మైండ్ ఒప్పుకోలేదు. నేను నా చిన్నప్పుడు నేను అమ్మమ్మల్ని నాయనమ్మల్ని చూడలేదు. ఎప్పుడు ఒకటి ఉండేదన్నమాట, నాకు పిల్లలు పుట్టినప్పుడు నాకు పిల్లలకి అమ్మమ్మ ఉంటే బాగుంటుంది, అమ్మమ్మ ప్రేమ గురించి ఎంతోమంది దగ్గర చూశాను, విన్నాను, అప్పుడు అనిపించేది. కానీ ఆ రోజు అలా నాకు కలలోనే తను వచ్చేసి మాట్లాడి, నేను ఓకే ఇంకా నువ్వు వెళ్ళిపో, అది టైం అయిపోయింది అన్నావు కదా, ఓకే వెళ్ళిపో అని చెప్పడము. తర్వాత ఎగ్జాక్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచాను, ఆ కళ కొంచెంగా గుర్తుంది, అంతగా గుర్తులేదు. అంతలోనే మా ప్రదీప్ అనే ఫోన్ చేసి విషయం చెప్పడము. ఇంకా నేను ఇమ్మీడియట్గా ఇండియాకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చాలా దుఃఖం అనిపించింది, చాలాసేపు ఏడ్చాను. ఆ తర్వాత ఒక టైంలో ఇంకా స్టిల్ అయిపోయాను. జస్ట్ అలా తన బాడీ దగ్గర కూర్చొని ఉన్నాను, అలా స్టిల్గా కొన్ని గంటలు ఉండిపోయాను. ఆ తర్వాత దహన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత నైట్ వచ్చి కూర్చొని మమ్మీ ఒక సిగ్నల్, నేను నార్మల్గా ఎప్పుడైనా యూనివర్సిటీ సిగ్నల్స్ అడుగుతూ ఉంటాను దేని గురించి అయినా సరే, మమ్మీ ఒక సిగ్నల్ ఇవ్వు మమ్మీ, నువ్వు ఇక్కడే ఉన్నావా, నన్ను చూస్తున్నావా, ఒక సిగ్నల్ ఇవ్వు అనుకుంటూ అడిగాను. అంతే ఇలా అనుకున్నాను. అనుకోగానే అక్కడ ఒక కుక్క వచ్చింది. ఎంతసేపు ఇంకా తను అలా అరుస్తూ, అంటే జస్ట్ ఒక ప్రేమగా అరుస్తున్నట్టుగా అనిపించింది. అరుస్తూ ఉంది, అలా చూస్తూ చాలాసేపు అలా నన్నే చూస్తూ అరుస్తూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 15 minutes చూస్తూ ఉంది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను పిరమిడ్ వ్యాలీలో
ధ్యానం చేయడానికి ఒక 3 రోజులు కంప్లీట్గా మౌనంలో ఉంటూ ధ్యానం చేస్తున్నాను. అప్పుడు కూడా మళ్ళీ చాలా చిన్నప్పటివి గుర్తొస్తూ కొద్దిగా బాధ అనిపించలేదని నేను చెప్పను, నేను ఈ నార్మల్ హ్యూమన్ బాడీలో ఉన్నాను, బాధ అనిపించింది. ఆ టైంలో మళ్ళీ మమ్మీ నువ్వు అంతా బాగున్నావా, నువ్వు హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళిపోయావా, ఒకసారి నాకు మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా సిగ్నల్ ఇవ్వవా, ఎందుకు ఒక్కసారి నాకు నీ దగ్గర నుంచి సిగ్నల్ వస్తే బాగుంటుంది అనిపించింది అని చెప్పి నాకు అలా కమ్యూనికేట్ చేశాను. అదే టైంలో సిగ్నల్స్ అనే బుక్ ఒకటి చదివాను, దాంట్లో కూడా ఇలాగే చనిపోయిన వాడితో సిగ్నల్స్ తీసుకుంటూ ఉంటారు ఆథర్ అనుకుని జస్ట్ అక్కడ కూర్చున్నాను. మనకి పిరమిడ్ వ్యాలీలో ఆ కొలనులో తామర పువ్వులు ఉంటాయి, తామర పువ్వుల దగ్గర అక్కడ కూర్చొని జస్ట్ అలా చూస్తూ అక్కడెక్కడో దూరంలో ఉంది ఒక తామర పువ్వు. మమ్మీ నువ్వు ఇక్కడే ఉంటే కనుక ఆ తామర పువ్వుని ఇటు సైడ్ మూవ్ చేయవా అని అడిగా. అని అన్నాను. అని నాకే ఎందుకు ఇలా సిల్లిగా అడుగుతున్నాను అని చెప్పేసి ఒక నిమిషం అనిపించి సరే ఓకే అని చెప్పేసి తిరిగేసి ఏదో చదువుకుంటున్నా, మళ్ళీ ఆ బుక్ చదువుకుంటున్నా. సడన్గా ఇలా చూశాను, ఎగ్జాక్ట్గా ఆ తామర పువ్వు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వమన్నానో అక్కడికి మూవ్ అయ్యి ఉంది. వస్తే నాకు అమేజింగ్గా అనిపించింది. నేను మళ్ళీ ఒక్క సిగ్నల్, లాస్ట్ సిగ్నల్ నువ్వు ఇంకెళ్ళిపోయే ముందు నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ, నువ్వు వచ్చి నాకు సిగ్నల్ ఇచ్చినందుకు 1 more సిగ్నల్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇప్పుడు చాలా దూరంలో ఉన్నది ఈ పువ్వు దగ్గరికి రావాలి అనుకున్నా. ఇంకొక చాలా దూరంలో ఉంది ఆ పువ్వు. కరెక్ట్గా అంతే ఫ్యూ మినిట్స్ ఏదో చేస్తున్నాను సంథింగ్ అక్కడ, ఆ తర్వాత వచ్చి చూసరికి అంతే దూరంలో ఉన్న పువ్వు ఈ పువ్వు పక్కకు వచ్చింది కరెక్ట్గా. ఓకే, ఎలా అంటే ఒక పెద్ద పుష్పము చిన్న పుష్పము, ఒక మదర్ బేబీ లాగానే అనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్, ఇంకా నీకు హైయర్ వరల్డ్స్కి కంప్లీట్గా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను తనతో కమ్యూనికేట్ చేయడం. యాక్చువల్గా హయ్యర్ వరల్డ్స్ అంటే లైక్ అంటే ఈ భూలోకాన్ని మనం చూసాం, ఈ 2 కళ్ళతో మనం చూస్తున్నాం, కానీ హయ్యర్ వరల్డ్స్ ఈ కళ్ళతో మనం చూస్తామో లేదో నాకు తెలియదు. మీరు ఏమైనా హయ్యర్ వరల్డ్స్ చూసారా? చూశానండి. నాకు ధ్యానంలో ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి రకరకాల వరల్డ్స్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఓకే, మహావతార్ బాబాజీ, యుక్తేశ్వర్ గిరి గారు, పరమహంస యోగానంద గారు, ఇంకా బుద్ధుడు. ఒక రోజు అయితే జస్ట్ ఇలా బుద్ధుడు ఫోటో చూసి అలా ధ్యానంలో కూర్చున్నాను, ఇమ్మీడియట్గా బుద్ధుడు వచ్చేసి ఒక అక్కడ ఎలా ఉందంటే ఆ వరల్డ్, అది మరి హయ్యర్ వరల్డ్ అంటారో ప్యారలల్ వరల్డ్ అంటారో ఇంకొక వరల్డ్, అక్కడ కంప్లీట్గా వరల్డ్ అంతా కూడా చెట్లు, ఆ చెట్లు బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నాయి అన్నమాట. చెట్లు మాట్లాడుతున్నాయి, వెళ్ళగానే ఎంతో వెల్కమ్ చేస్తున్నాయి. ఎంత బాగా అనిపించింది అంటే చెట్లన్నీ బ్యూటిఫుల్గా మాట్లాడుతూ ఉన్నాయి, అదొక అనుభవం. ఇంకొకటి ధ్యానంలో ఒకరోజు అంటే నాకు ఈ ప్లేస్లో ఎందుకో తెలియకుండా ఈ వెనకాల ఇక్కడ ఉన్న ప్లేస్లో ఒక ఇక్కడ నుంచి ఒక బ్లాక్ హోల్లోకి వెళ్తున్నట్టుగా ఒక అనుభవం వచ్చిందన్నమాట. జస్ట్ అక్కడ నుంచి వెళ్తూ ఉన్నాను, ఒక బ్లాక్ హోల్లో పడిపోయాను, లోపల నుంచి వెళ్తూ ఉన్నాను. దాని నుంచి బయటికి వచ్చాక ఒక వన్నెస్ వరల్డ్ లాంటి దాంట్లో వెళ్ళిపోయాను. ఒక వన్నెస్ వరల్డ్ అని అనిపిస్తుంది. వన్నెస్ వరల్డ్ ఏంటి ఇది అని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ అందరూ మనుషులు జంతువులు అన్నీ ఉన్నాయి, కాబట్టి అన్నిటికీ సేమ్ ఫేస్ లాగా అనిపిస్తుంది నాకు అక్కడ. అంటే ఒక వన్నెస్లోనే ఉన్నారు వాళ్ళందరూ అన్నట్టుగా అనిపించింది. సో కాకపోతే ఆ టైంలో నిజంగా వన్నెస్ ఫీల్ అయ్యాను. ఒక 3 రోజులు ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత కూడా నేను ఆ వన్నెస్లో ఉన్నాను. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది కూడా. అలా కొన్ని గోల్డెన్ వరల్డ్స్కి తీసుకెళ్లారు, కొన్ని ఆకర్షిక్ రికార్డ్స్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళడము. నాకు మెయిన్గా మీరంటే గుర్తొచ్చింది, ఒక టైంలో ధ్యానంలో నాకు లవ్ వరల్డ్స్ అండ్ హ్యాపీ వరల్డ్స్, ఈ 2 వరల్డ్స్కి యాక్సెస్ ఇవ్వబడింది. ఆ టైంలో జీసస్ క్రైస్ట్ వచ్చి నన్ను ఈ లవ్ వరల్డ్స్కి తీసుకెళ్ళి తర్వాత హ్యాపీ వరల్డ్స్కి తీసుకెళ్లారు. తర్వాత యాస్ట్రల్గా ఒక స్టిక్ ఇచ్చారనమాట, నీకు ఎప్పుడు కావాలంటే ఎవరిని కావాలంటే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళు అని. జస్ట్ మెడిటేషన్లో వచ్చింది, మరి నిజమెంత ట్రై చేయాలి కదా. నాకు ఎప్పుడు కూడా నాకు సైంటిఫిక్ టెంపర్ ఎక్కువ, ఎన్ని అనుభవాలు వచ్చినా సరే నేను ఫిజికల్గా అప్లై చేసి చూస్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తాను మళ్ళీ. సో అలాగా ఈ లవ్ వరల్డ్స్ హ్యాపీ వరల్డ్స్కి యాక్సెస్ వచ్చింది మరి నాకు. అప్పటి నుంచి నేను ఒక 10 క్లాసుల్లో ఎక్కడ ఎవరు క్లాసులకు పిలిచినా సరే అందరినీ మెడిటేషన్లో కూర్చోబెట్టి లవ్ వరల్డ్స్కి తీసుకెళ్ళిపోయేదాన్ని, హ్యాపీ వరల్డ్స్కి తీసుకెళ్ళిపోయేదాన్ని. అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉండేవాళ్ళు. మేడం అసలు ఎంత ప్రేమగా అనిపించింది అక్కడ, అసలు ఆ షరతులు లేని ప్రేమను మేము అనుభవించాం, మా జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు అని చెప్పడము.
అసలు ఆ హ్యాపీ వరల్డ్స్లోకి వెళ్తే వాళ్ళ మొహాలు చూడాలి, ఎంతో హ్యాపీగా ఇలా పెడుతూ అలా ఉండడము. ఇలా నాకు మళ్ళీ మెడిటేషన్లో వచ్చినాయి కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ లాగా చేస్తూ ఉండేదాన్ని. ఆ స్టిక్తో హీలింగ్ స్టిక్ అన్నారు, హీలింగ్ స్టిక్ అన్నారు కదా అని ఒక రోజు నాకు పన్ను నొప్పి వస్తుంటే పన్ను నొప్పి హీల్ అయిపోవాలి ఆ స్టిక్తో అని చెప్పి కళ్ళు మూసుకుని కూర్చోవడం, అది తగ్గిపోవడం. ఇలా నాకు మెడిటేషన్లో ఏదొస్తే మళ్ళీ బయటకు వచ్చాక దాన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఆ వరల్డ్స్ గురించి కొంచెం డిస్క్రైబ్ చేస్తారా? అంటే ఇప్పుడు భూమి అనుకో, ఇది కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, లేకపోతే ఇలా ఇల్లు కట్టుకుంటారు. ఇలాంటి నార్త్ ఇండియాలో అయితే ఒకలాంటి స్టైల్ ఉంటుంది, సౌత్ ఇండియాలో అయితే ఒకలాంటి స్టైల్ ఉంటుంది, అమెరికాలో ఒకలాంటి స్టైల్ ఉంటుంది, ఇంగ్లాండ్లో ఇంకో స్టైల్ ఉంటుంది. అట్లా మనం డిస్క్రైబ్ చేస్తాం ఈ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం ఇలా ఉందని చెప్పేసి. అంటే ఆ లవ్ వరల్డ్ కానీ హ్యాపీ వరల్డ్ కానీ అది ఎలా ఉంటుంది? యాక్చువల్గా లవ్ వరల్డ్ హ్యాపీ వరల్డ్ వచ్చేసి జస్ట్ అదొక ఫ్రీక్వెన్సీ మాత్రమే, ఓకే, ఒక వైబ్రేషన్ మాత్రమే ఫీల్ అవుతున్నాము. అక్కడ యాక్చువల్గా వరల్డ్లో చూడడానికంటూ అంటే నాకు లవ్ వరల్డ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది ఎప్పుడు. ఒకటే కన్ను చాలా పెద్దగా, అసలు ఎంత ప్రేమతత్వంతో ఉంటుందంటే జస్ట్ ఆ కన్నులో చూస్తూ ఉంటే మొత్తం ఇంకా షరతులు లేని ప్రేమను ఫీల్ అవుతూ ఉంటాను. నాకు ఆ లవ్ వరల్డ్స్లో ఓన్లీ కన్ను మాత్రమే కనిపించేది. ఈ హ్యాపీ వరల్డ్స్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళగానే ఇంక లోపల నుంచి హ్యాపీనెస్ అనమాట. కానీ మీరు అన్నట్టు అలాంటి ఒకటి గోల్డెన్ వరల్డ్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అలా కంప్లీట్ గోల్డెన్ స్ట్రక్చర్సే ఉన్నాయి. పిరమిడ్స్ చూశాను, రకరకాల షేప్స్లో ఉన్న పిరమిడ్స్ చూశాను, రకరకాల యాంగిల్స్లో ఉన్న పిరమిడ్స్. అదొక వరల్డ్. ఓకే. సో అలా డిఫరెంట్ వరల్డ్స్లోకి వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర డిఫరెంట్ స్ట్రక్చర్స్, మీరు అన్నట్టు ఒక గోల్డ్ వరల్డ్లో అన్ని గోల్డెన్తోనే ఉన్నాయి, గోల్డెన్ కలర్ షేప్లో. ఫస్ట్ యాక్చువల్లీ గోల్డెన్ వరల్డ్లోకి వెళ్ళడానికి ఇమ్మీడియట్గా పర్మిషన్ కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఆ తర్వాత నేను పత్రిజీని ఇన్వైట్ చేయడము, యుక్తేశ్వరగిరిని నన్ను ఇన్వైట్ చేయడం, వాళ్ళు నన్ను మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడము. తర్వాత ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎలా డిస్క్రైబ్ చేయాలి, కొన్ని స్కైఫై మూవీస్లో చూపిస్తూ ఉంటారు, దానికి ఒక 30-40 రెట్లు ఎక్కువగా అనిపించింది. అలాగే ఇంకొక వరల్డ్లోకి వెళ్ళాను. ఆ వరల్డ్లో ఏంటంటే అన్ని అద్దాలు ఉంటాయి. ఆ అద్దాల్లో ఏం కనిపిస్తుంటుంది అంటే ఒక ప్లేస్, మొత్తం వరల్డ్ అంతా కదా, ఆ వరల్డ్లో ఒక ప్లేస్లోకి వెళ్తే అక్కడ అన్ని అద్దాల్లో మనం పాస్ట్లో ఏమేమైతే బాధపడ్డామో, ఏమేమైతే మన జీవితంలో హీల్ చేసుకోవాలో, అంటే మన బాడీలో ఏమేమి ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయో, ఏదైనా సరే మీ చిన్నప్పటి నుంచి అయి ఉండొచ్చు, పూర్వజన్మ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు, అవన్నీ అద్దాల్లో కనిపించేస్తూ ఉంటాయి. చాలా క్లియర్గా చూసేసుకుంటూ ఉండొచ్చు. చూసుకుని కాసేపు ఆగి దాని నుంచి జ్ఞానం తీసుకుని అవి రిలీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండొచ్చు. మీరు ఇదంతా నిజంగానే చెప్తున్నారా? నిజంగా జరిగాయి. అలా కాకుండా నేను అందరినీ కూడా గైడ్ చేస్తూ ఉంటాను ఈ వరల్డ్స్కి. అంటే మీరు సైంటిఫిక్ టెంపర్ నాకు ఎక్కువ అని చెప్పారు కదా, అంటే మీరు ఏది గుడ్డిగా నమ్మరు కదా? గుడ్డిగా నమ్మను. మరి దీనికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అంటే రీసెంట్గా కూడా ఈ పర్టికులర్ గైడెడ్ మెడిటేషన్ నేను చేశాను డివైన్ ఫెమినైన్ ఛానల్లో, ప్రాణహిత దాంట్లో. సో దాంట్లో మరి ఇది చేసిన తర్వాత ఎండ్కి వచ్చేసి అంతమంది 100-200 లేడీస్ జాయిన్ అవుతూ ఉంటారు ఎవ్రీడే, కొంతమంది 1000 మంది జాయిన్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో ఆ రోజు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవే ఎక్స్పెరిమెంట్ ఏది వచ్చినా సరే ఫైనల్గా మీకు ఎలా ఉంది అనగానే కొంతమంది ఎంత బ్యూటిఫుల్గా చెప్తారంటే, మేడం నాకు పిల్లలు పుట్టట్లేదు, ఎందుకు పుట్టట్లేదు, అక్కడ వెళ్ళి నేను చూసుకుంటే పూర్వజన్మలో నాకు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలు ఉంటే ఆ టైంలో తాగి వచ్చి కొట్టే భర్త, 10 మంది పిల్లలకి నేను ఫుడ్ పెట్టలేకపోతున్నాను. ఆ టైంలో స్ట్రాంగ్గా నేను అనుకున్నాను నాకు ఇంకా పిల్లలు వద్దు అని చెప్పేసి అది ఫిక్స్ అయిపోయిందంట. మరి ఈ జన్మలో పిల్లలు కావాలనుకుంటే అవ్వట్లేదు, ఎందుకంటే ఆ జన్మలో నాకు అస్సలు ఇంక పిల్లలే వద్దు అని ఫిక్స్ అయిపోయింది. తన ఎనర్జీ బాడీలో, తన సెల్లర్ మెమరీస్లో ఫిక్స్ అయిపోయింది. అక్కడ వెళ్ళి అది చూసుకున్నప్పుడు తనకు తెలుస్తుంది అనమాట, అదంతా కనిపించేస్తుంది. కనిపించినప్పుడు తనకు ఆ జ్ఞానం వచ్చింది. ఇప్పుడు తనకు చాయిస్ ఉంది, అది పూర్వజన్మ, నాకు ఇప్పుడు నా చాయిస్ నాకుంది అని చెప్పేసి దాన్ని హీల్ చేసుకుని నెక్స్ట్ చక్కటి సంకల్పం తీసుకోవడం. ఆల్రెడీ ప్రెగ్నెంట్ కూడా అయ్యారు 4 మెంబర్స్, ఆల్రెడీ 6 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు, అవ్వని వాళ్ళు, ఇలా రకరకాలుగా ఎన్నెన్నో, అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ అనే కాదు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలే కానీ, రిలేషన్షిప్ ఇష్యూసే కానీ, ఏవైనా సరే ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటూ ఉంటాం మనం. దాని నుంచి ఏదో నేర్చుకోవడానికి తెచ్చుకుంటాం, లేదా మనమే అలా డిజైన్ చేసుకుని వస్తాం. అలా వీటికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు నాకు అవును కదా, ఎంత అద్భుతంగా హీలింగ్ జరుగుతుంది, ఎంత అద్భుతంగా వరల్డ్స్లోకి వెళ్ళి చూసుకుంటున్నారు అనిపించేది. ఆ వరల్డ్ని ఏమంటారు?
ఆ వరల్డ్కి నాకు పర్టికులర్గా పేరు తెలీదు, కానీ ఆ రోజు నార్మల్గా కళ్ళు మూసుకుని జస్ట్ ఈ సమయంలో ఎవరెవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ సంబంధించి నా ద్వారా ఏదైనా చెప్పాలి అంటే చెప్పండి మాస్టర్స్ అని చెప్పి కూర్చుంటాను. మాస్టర్స్ని కానీ యూనివర్సిటీని కానీ రిక్వెస్ట్ చేసి కూర్చుంటాను. అలా కళ్ళు మూసుకోగానే ఏదో ఒకటి ఫ్లో అయిపోతూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఇలాగే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏదో ఒక వరల్డ్కి వెళ్ళాం. పెద్ద లైన్ కట్టి ఉన్నారనమాట. ఏంటి వీళ్ళందరూ లైన్ కట్టి ఉన్నారు అనుకుంటే కరెక్ట్గా అదే టైంలో ఆ గ్రూప్లో అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ కోసం చాలామంది 100+ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఆ రోజు అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే సోల్స్ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్న సోల్స్. అలా రకరకాల లైన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ లైన్ ఏంటి, ఓన్లీ వెజిటేరియన్ అండ్ మెడిటేటర్స్ ఫ్యామిలీలోకి వస్తాము అని వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే మేము ఎన్నో జన్మలు తీసుకున్నాం, మాకు ఇప్పుడు అలాంటి ఫ్యామిలీలోకి వస్తే ఇక్కడ నుంచి ఎదుగుతాం. ఓకే, మళ్ళీ మేము నార్మల్ ఫ్యామిలీలో నాన్ వెజ్ ఫ్యామిలీలో అవన్నీ పడి అవన్నిట్లో మేము రాము, ఎందుకంటే మా లర్నింగ్ అయిపోయింది. సో అదొక లైన్ ఉంది. ఇంకొక లైన్ ఓన్లీ వెజిటేరియన్స్కే పుడతాము. సో అలా రకరకాల లైన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరు చూస్ చేసుకోవడానికి, ఎందుకంటే మనం ఎన్నెన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఆల్రెడీ ఒక రాజులాగా, ఒక బిచ్చగాడిలాగా, ఒక అబ్బాయిలాగా, అమ్మాయిలాగా, ఇలా ఎన్నో రకాల జన్మలు తీసుకుంటూ ఉంటాం. సో మరి ఆ లర్నింగ్ అయిపోయినప్పుడు కొంతమంది సోల్స్ ఈ నెక్స్ట్ లర్నింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే నేను కొంతమందికి వెజిటేరియన్గా మారండి అని చెప్పిన తర్వాత నా చిన్నప్పటి మిత్రులే, నా స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కూడా వెజిటేరియన్గా మారండి అని చెప్పిన తర్వాత వెజిటేరియన్గా మారిన కొన్ని మంత్స్కే వాళ్ళకి బేబీ పుట్టడము. వాళ్ళ ఇంట్లోనే మొత్తం డాక్టర్స్ ఫ్యామిలీ ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. మొత్తం ఆ డాక్టర్స్ కూడా ఇంకా రకరకాలుగా ట్రై చేశారు, అవ్వలేదు. సో కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత నేను వాళ్ళని వెజిటేరియన్స్గా మారమని చెప్పిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ బేబీ పుట్టింది. డాక్టర్గా ఉన్నటువంటి ఫ్యామిలీలోనే పిల్లలు పుట్టకపోతే వాళ్ళకు మీరు కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకు పిల్లలు పుట్టారు. అవునండి, మీరు వాళ్ళకన్నా పెద్ద డాక్టర్ ఉన్నట్లున్నారే. వెజిటేరియన్గా ఉన్నటువంటి ఫ్యామిలీలో పిల్లలు పుట్టడానికి పైన క్యూలో ఉన్నారు. అది చాలామందికి తెలీదు. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు అది క్లియర్గా అది చూడడము. ఆ తర్వాత రీసెంట్గా దేవి సమూహం గ్రూప్స్లో కూడా నేను గైడెడ్ మెడిటేషన్ చేయడము, చాలామంది వెళ్ళి అక్కడ సోల్స్ని రిక్వెస్ట్ చేయడము, మేము మాతృత్వాన్ని అనుభవించడం రెడీగా ఉన్నాం, మీరు నా ద్వారా రండి అని రిక్వెస్ట్ చేయడము. అలాగా 4 మెంబర్స్ ప్రెగ్నెంట్ కూడా అయ్యారు. వావ్, గ్రేట్. మీరు ఇందాక అన్నారు కదా డివైన్ ఫెమినైన్ ప్రాణ అని చెప్పేసి. అవునండి. అసలు ఏంటండి అది? కొన్ని నెలల క్రితం ఒకరోజు ప్రదీప్ అన్నయ్య ఫోన్ చేశాడు. నేను బెంగళూరులో ఉన్నాను లాక్డౌన్ టైంలో. ఫోన్ చేసి పత్రి సార్ మాట్లాడతారంట అంటూ ఇచ్చారు. ఇవ్వగానే ఆ టైంలో ఏం మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. సార్తో మాట్లాడుతూ ఏంటి విశేషాలు చెప్పు అంటే, నేను సార్ది ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. బుద్ధాస్ వైఫ్ గురించి తను చెప్తూ ఉన్నారు, యశోధర. సో బుద్ధాస్ వైఫ్ బుక్ చదువుతూ కొన్ని చెప్తూ ఉంటే దాంట్లో ఒక పాయింట్ చెప్పారనమాట. యశోధర బుద్ధుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో అంటే దాని నుంచి బయటపడలేక దాని గురించి ఆలోచిస్తూ ఉండేది కొన్ని రోజులు. తర్వాత ఒక సంఘ ఫామ్ చేసింది. ఒక క్వీన్ అయి ఉండి ఈవెన్ వాళ్ళ దాసీల దగ్గర నుంచి అందరితో కలిసి కూర్చుని రోజు మాట్లాడుకునే వాళ్ళు. అంతే, ఎవరు జడ్జి చేసేవాళ్ళు కాదు. మాట్లాడితే ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మాట్లాడితే వినేవాళ్ళు. అలాగా కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అందరికీ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి, అందరు మంచిగా ఉన్నారు అని చెప్పేసి సార్ చెప్పడం విన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. నేను కూడా కంపాషనేట్ లిజనింగ్ అనేది బాగా ఫాలో అవుతాను. ఎందుకో తెలియకుండానే నా జీవితంలో నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఎవరైనా నాకు ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు విత్ ఇన్ ఫ్యూ డేస్లో వాళ్ళకి ఆ సమస్య వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే కంపాషనేట్ లిజనింగ్ ఉన్నప్పుడు. అంటే నేను అని కాదు, చాలామందికి మనం ఒక్కొక్కసారి కొన్ని అంటే ఎవరైనా చక్కగా కంపాషనేట్గా వింటున్నారు, ఆటోమేటిక్గా మనకు సమస్య ఏది ఉందో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కంపాషనేట్గా వింటే అవతల వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ కంపాషనేట్ లిజనింగ్ గురించి నాకు చాలా బాగా అనిపించింది. సో అప్పుడు సార్తో అనిపించింది అంతే. కానీ సార్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకేంటి విశేషాలు అన్నారు. అనగానే ఆటోమేటిక్గా లోపల నుంచి వచ్చేసింది, సార్ మీది యశోధరది బుద్ధాస్ వైఫ్ గురించి చెప్తున్నప్పుడు విన్నాను, దాంట్లో కంపాషనేట్ లిజనింగ్ గురించి చెప్పారు. నాకు కూడా అలాగే లేడీస్కి ఒక సంఘ ఫామ్ చేయాలని ఉంది సార్, డివైన్ ఫెమినైన్ సంఘ అని అప్పుడే పేరు వచ్చేసింది, డివైన్ ఫెమినైన్ సంఘ.
సో ఆ సంఘాలో యశోధర్ ఎలా అయితే కంపాషనేట్ లిజనింగ్ స్పేస్ క్రియేట్ చేసిందో అలాంటి ఒక లిజనింగ్ స్పేస్ క్రియేట్ చేస్తూ, మరి అప్పుడు మెడిటేషన్ లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మెడిటేషన్ చేపిస్తూ ఒక సంఘ క్రియేట్ చేయాలని ఉంది సార్. అంటే వండర్ఫుల్ ఐడియా, గో హెడ్ అన్నారు. అంతే అదే రోజు ఈవినింగ్ యూకే యుఎస్ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇంగ్లీష్లో ఒక సెషన్ తీసుకున్నాను లేడీస్ అందరికీ. మెయిన్గా మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్ దగ్గర నుంచి గైనిక్ ఇష్యూస్, వాళ్ళ లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేస్తూ ఆ సెషన్ తీసుకుని ఈ సంఘ గురించి అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే 150 to 160 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. ఫస్ట్ డేనే 50 మెంబర్స్, నెక్స్ట్ 4-5 డేస్లో 150-160 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అండ్ ఎవ్రీడే గైడెడ్ మెడిటేషన్స్ చేపిస్తున్నాను. అద్భుతంగా వాళ్ళకున్న గైనిక్ ఇష్యూస్, మెయిన్గా మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్, ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్, పీసీఓడి, పీసీఓఎస్, ఇలా ఏంటి అంటే ఈ మధ్యకాలంలో వెస్ట్రన్ ఉమెన్కి వాళ్ళ లోపలున్న దివ్య స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఎప్పుడు ఈ పురుష ఆధిక్యత ప్రపంచంలో కాంపిటీషన్ అంటూ పరిగెడుతూ వాళ్ళ స్త్రీతత్వాన్ని పక్కన పెడుతున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో మరి ఇలాంటి ఒక గ్రూప్ ఫామ్ చేసి ఒక కంపాషనేట్ లిజనింగ్ స్పేస్, ఒక లవ్ స్పేస్ క్రియేట్ చేసి అందులో గైడెడ్ మెడిటేషన్స్ చేస్తూ ఉంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ మిరాక్యులస్గా అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతున్నాయి. అసలు జస్ట్ నేను అలా కళ్ళు మూసుకుని గైడ్ చేస్తూ ఉన్నాను. విత్ ఇన్ ఫ్యూ డేస్ అందరూ చాలా అద్భుతంగా వాళ్ళకి అసలు పీరియడ్ పెయిన్స్ కంప్లీట్గా తగ్గిపోయాయి, లేకపోతే ఈ పీసీఓడి ఇష్యూస్, ఇవన్నీ మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్, మెనోపాజ్ ఇష్యూస్ తగ్గిపోయాయని చెప్తూ ఉన్నారు. అలా తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. మీ స్త్రీతత్వాన్ని అంగీకరించండి అని చెప్పేసి తెలుగులో కూడా స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 1 డే గ్రూప్ ఫుల్ అయిపోయింది. 257 మెంబర్స్ వాట్సాప్ గ్రూప్. నెక్స్ట్ ఇంకో గ్రూప్ స్టార్ట్ చేశాను, అది ఫుల్ అయిపోయింది. ఇంకోటి స్టార్ట్ చేస్తే అది ఫుల్ అయిపోయింది. అలాగ ఫుల్ అయిపోతూ ఉంటే సరే ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒకటి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక దేవి సమూహం గ్రూప్ అని స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ దేవి సమూహం ఏంటి? దేవి సమూహం అంటే ఇంగ్లీష్లో డివైన్ ఫెమినైన్ సంఘ అని పెట్టాను. మరి తెలుగులో ఎలా పెడదాము అని అనుకుంటున్నప్పుడు ఈ దేవి సమూహం అనేది వచ్చింది. అంటే అందరూ ఆడవాళ్ళు అంటే స్త్రీ శక్తి, సో ఒక శక్తి స్వరూపిణి. సో దేవీల యొక్క సమూహం అన్నమాట. అందరూ దేవిలే, ప్రతి ఒక్క స్త్రీలోనూ ఆ దేవీ తత్వం ఉంది. అది రియలైజ్ అవ్వాలి, ఆ శక్తిని వాళ్ళు తెలుసుకోవాలి. స్త్రీ అని చెప్పేసి వాళ్ళ స్త్రీతత్వాన్ని తక్కువగా చూడకుండా వాళ్ళ స్త్రీతత్వాన్ని ఎప్పుడైతే కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి ఎంబ్రేస్ చేస్తారో అప్పుడు ఎటువంటి గైనిక్ ఇష్యూస్ కానీ, అసలు గైనిక్ ఇష్యూస్ అనేది ఒక చిన్నది కానీ అవన్నీ కాకుండా వాళ్ళ లోపల నుంచి ఎంతో శక్తి బయటకు వస్తుంది. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. అలాగే మిరాక్యులస్గా ఈ దేవి సమూహం గ్రూప్స్లో ఇప్పటికీ ఒక 1500-2000 మంది ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ తెలుగుది విని చాలా నచ్చి కన్నడలో స్టార్ట్ చేశారు వాళ్ళు రిక్వెస్ట్ చేసి. సో కన్నడలో కూడా కొన్ని సెషన్స్ తీసుకుని ఇప్పుడు వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు. నేను చేసినవన్నీ ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అలా కన్నడలో తెలుగులో చూసి తమిళ్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి తమిళ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అక్కడ పిరమిడ్ స్త్రీ శక్తి అని స్టార్ట్ చేశారు. వీటన్నిటికి మీరు ఏమైనా ఛార్జ్ చేస్తారా? లేదండి, అన్నీ ఫ్రీగానే చేస్తాను. మనకు వచ్చింది ఆ జ్ఞానం పైనుంచి అందించబడుతోంది. సో మనం అందరికీ అందించాలి. నా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ స్త్రీలందరూ ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలందరికీ ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉంటుంది. భూమికి అంటే మనకు ఒక ఎనర్జీ ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది. అలాగే ఈ భారతదేశానికి ఒక ఎనర్జీ కాన్షియస్నెస్ ఉంటుంది. అలాగే భూమి మీద ఉన్న లేడీస్ అందరికీ ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, ఫీమేల్ కాన్షియస్నెస్. ఆ ఫీమేల్ కాన్షియస్నెస్లో ఒక షిఫ్ట్ తీసుకురావాలి. ఎలా అయితే ఇప్పుడు వాటర్ తాగుతాము, బాత్రూమ్కి వెళ్తాము, ఎంత న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. అలాగే ఈ పీరియడ్స్ అనేవి కూడా అంతే న్యాచురల్గా జరిగిపోవాలి. ఎంతో దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక స్త్రీ జీవితంలో 10 సంవత్సరాల పాటు తను ఆ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో ఉంటుంది కంప్లీట్ ఎవ్రీ మంత్ చూసుకుంటే. సో మరి రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే సొసైటీ కూడా వాళ్ళని ఒక దూరం పెట్టడము, ఇంప్యూర్ అని చెప్పడం, ఇలాంటి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళు దాన్ని ఎంబ్రేస్ చేసినప్పుడు, యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే నేను ఒకటి విన్నానండి, ఆఫ్రికన్ తెగ ఉంది. ఆ తెగలో వాళ్ళకి డెలివరీ జరిగేటప్పుడు డెలివరీ పెయిన్స్ అనే వర్డ్ కూడా తెలీదు. జస్ట్ న్యాచురల్గా పిల్లల్ని కనేస్తారు, ఎత్తుకొని వచ్చేస్తారు. వాళ్ళకి అసలు ఆ కాన్షియస్నెస్లో డెలివరీ అంటే పెయిన్స్ అనేది తెలియదు అనమాట. అలాగా మన మొత్తం ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్లో ఈ డెలివరీ అంటే ఒక ఇబ్బందనో, చాలామంది ఈ మధ్యకాలంలో పిల్లలు వద్దనుకుంటున్నారు. ఎందుకండి పిల్లల్ని పెంచడం మనకు రాదు, నొప్పులు ఇవన్నీ.
లేకపోతే ఈ పీరియడ్స్ గురించి అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఆ స్త్రీతత్వాన్ని రిజెక్ట్ చేసినట్టే. ఇవన్నీ లేకుండా కాన్షియస్నెస్లోనే షిఫ్ట్ రావాలి. ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఈ పీరియడ్స్ అంటే జస్ట్ ఎంజాయ్ చేస్తూ న్యాచురల్గా వెళ్ళిపోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ అంటే కూడా అంతే న్యాచురల్గా వెళ్ళిపోవాలి. పేరెంటింగ్ అంటే కూడా అంతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని పెంచాలి. ఇదేనండి నా ముఖ్య ఉద్దేశం. సో దీనివైపే నేను అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే అని నాకు అర్థమైంది. సో ప్రతి ఒక్క స్త్రీ ఈ భూమి మీద దీని గురించిన జ్ఞానం తీసుకోవాలి అన్నదే నా ఉద్దేశం. అంతే కదా, ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా ఎంతో బాధ్యతగా ప్రేమతో పెంచితేనే కదా మనం ఈ స్థితిలో ఉన్నాం. సో పేరెంటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులోనూ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ లోపల ఆ యొక్క స్పిరిచువాలిటీ అనేది చిన్నతనం నుంచి స్టార్ట్ అయితే వారి యొక్క జీవితం ఎంతో అద్భుతం అసలు. సో మీరు ఈ భూమి మీద పుట్టడానికి కారణమే ఈ యొక్క మహిళలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీతత్వాన్ని వాళ్ళకి తెలియజేయడం, ఆ యొక్క డివైన్ ఫెమినైన్ యొక్క క్వాలిటీస్ని వాళ్ళకి తెలియజేయడం. అవునండి, అది నేను రీసెంట్గా రియలైజ్ అయ్యాను. అంటే ఆటోమేటిక్గా నా లోపల నుంచి అదే సబ్జెక్ట్ వస్తూ ఉంది. నాకు కూడా అంత కంఫర్టబుల్గా ఏం అనిపించకపోయేది. ఎందుకంటే ఎవ్వరు మన సొసైటీలో ఎవ్వరు ఈ పీరియడ్స్ గురించి మెన్స్ట్రేషన్ గురించి ఓపెన్గా మాట్లాడరు. ఈవెన్ స్త్రీలు కూడా స్త్రీలతో మాట్లాడరు. నేను కూడా ఇప్పటివరకు ఓన్లీ లేడీస్ ఓన్లీ అని పెట్టేదాన్ని, ఇంగ్లీష్లో, తెలుగులో, కన్నడలో కూడా లేడీస్ ఓన్లీ. కానీ తమిళనాడుకు వచ్చేసరికి ఏమైందంటే ఆ రోజు కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనో ఏమో చాలామంది జెంట్స్ జాయిన్ అయ్యారు. కానీ నేను ఫస్ట్ చెప్పాను డివైన్ మాస్కులైన్ డివైన్ ఫెమినైన్ గురించి చెప్తూ, ఇది కొంచెం లేడీస్ సబ్జెక్ట్ అండి, మీకు ఓకే అయితే ఉండండి, లేదంటే డ్రాప్ అయిపోండి అంటే జెంట్స్ అందరూ ఉన్నారు. కానీ ఎట్ ద ఎండ్ నాకు అనిపించింది యూనివర్సే నాకు ఈ సిగ్నల్ ఇచ్చిందేమో, ఆ కమ్యూనికేషన్ అవ్వకుండా లేడీస్ ఓన్లీ అని ఆ ఫ్లయర్లో రాలేదన్నమాట. ఆ రోజు ఆ జెంట్స్ అందరూ కూడా ఎంత హ్యాపీగా షేర్ చేశారంటే, మేడం ఈ సబ్జెక్ట్ లేడీస్తో పాటు మాకు కూడా ఖచ్చితంగా అందించండి, అప్పుడే మాకు అర్థమవుతుంది మా అమ్మ కానీ మా చెల్లి కానీ మా వైఫ్ కానీ మా కూతురు కానీ ఏం గో త్రూ అవుతున్నారు ఆ పీరియడ్స్ టైంలో, వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఇన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయా, ఇవన్నీ మాకు తెలీదు. ఎందుకు ఊరికి కదిలిస్తే ఏడుస్తారు, ఎందుకు కదిలిస్తే చిరాకు కోపం ఉంటుంది వాళ్ళకి ఆ పీరియడ్స్ టైంలో అని చెప్పేసి మేము అనుకునే వాళ్ళం. కానీ మాకు ఈ సబ్జెక్ట్ అంతా తెలియదు మేడం, ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయికి కూడా ఈ సబ్జెక్ట్ నేర్పించండి, అప్పుడే చాలా డిఫరెన్స్ వస్తుంది అనేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను కూడా ఇంకా పర్టికులర్గా లేడీస్ అని కాకుండా నార్మల్గా అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. రీసెంట్గా కూడా ఒక ఆయన ఖమ్మం నుంచి ఆయన చెప్తున్నారనమాట, మా సిస్టర్కి కూడా ఎంతో చెప్పానండి ధ్యానం చేసుకోమని, కానీ యూటరస్ తీసేయాల్సి వచ్చింది అని. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి దానికి యూటరస్ తీసేస్తారు. సో అలా కాకుండా ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటారో, వాళ్ళ స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక స్త్రీ ఉంటుంది, అమ్మ, చెల్లి, కూతురు, వైఫ్, ఇలా. సో వాళ్ళ లోపల స్త్రీతత్వాన్ని వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళని కంప్లీట్గా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ అవసరం అండి. మీరు పుట్టిందే ఈ యొక్క లక్ష్యం కోసం. అవును. వావ్, గ్రేట్. ఈ వర్క్ను మీరు చేస్తున్నప్పుడు మరి మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే ఆ హైయర్ వరల్డ్స్ నుంచి భూమి మీద పుట్టిందే ఈ పర్పస్ గురించి, మరి ఈ వర్క్ చేసినప్పుడు మీ ఫీలింగ్? అసలు నాకు లోపల ఎటువంటి ఫీలింగ్ ఉండదు స్టార్ట్ చేసినప్పుడు. అంటే అందరు వస్తారు, అమ్మో ఏం చెప్పాలి ఇవాళ ఏం చెప్పాలి అనుకుంటాను. ప్రతిరోజు గైడెడ్ మెడిటేషన్స్ చేస్తున్నాను. 5 నిమిషాల ముందు కాదు, స్టార్ట్ చేసిన తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత అందరూ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత అమ్మో ఇవాళ ఏం చెప్పాలి, ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ చెప్పాను, రోజు గైడెడ్ మెడిటేషన్ చేస్తున్నాను అనుకుంటాను. కానీ ప్లీజ్ యూనివర్స్, నా ద్వారా వీళ్ళకి ఏది కావాలో అది అందించండి అనగానే ఇమ్మీడియట్గా ఏదో సబ్జెక్ట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నాకు తెలీదు. ఒక్కొక్కసారి ఎంతో ఓపెన్గా ఫిజికల్ ఇంటిమసీ ఇష్యూస్ దగ్గర నుంచి ఇప్పుడు నాకు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మెన్స్ట్రుయేషన్ గురించి కూడా అంత ఓపెన్గా మాట్లాడడం నాకు కంఫర్టబుల్గా అనిపించకపోయేది. కానీ అలా ఫ్లో అవుతూ ఉండేదన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఆ తర్వాత అందరూ చెప్తున్న ఎక్స్పీరియన్సెస్, ఇప్పటికీ ఆల్మోస్ట్ 3000 మంది ఉన్నట్టున్నారు ఈ గ్రూప్స్లో అన్నీ కలిపితే. దాంట్లో ఎంతమంది వందల మంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారండి. ఒక ఆవిడైతే 45 years ఆవిడ ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు, అమ్మ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ప్రతి నెల నేను ఒక రోజంతా బెడ్ మీదే ఉండాలమ్మా, నొప్పి భరించలేను, అట్లాంటిది ఈ సబ్జెక్ట్ విన్నాను, 3 రోజులకి నాకు పీరియడ్స్ వచ్చాయి, ఎంతో హ్యాపీగా నిజంగానే ఒక దేవి వచ్చిందా అని వెల్కమ్ చేస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, రియల్గా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి ఆవిడ ఫోన్ చేయడం. అలాగే మేనోపాజ్ గురించి భయపడుతున్న వాళ్ళు,
సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తున్నారు అంతే అని చెప్పేసి దాని గురించి చెప్తుండడం. ఒక ఆవిడకైతే యూఎస్ నుంచి ఫోన్ చేశారు, 10 నెలల నుంచి తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ రావట్లేదు. జస్ట్ ఈ గ్రూప్లో షేర్ చేసుకున్న 6 అవర్స్లో తను చెప్పారు మాట్లాడుతూ అదేంటి మేడం జస్ట్ స్త్రీతత్వాన్ని అంగీకరిస్తే వచ్చేస్తుందా, అలా ఎలా వస్తుందని నమ్మాలనిపించట్లేదు అంటే, లేదు మేడం ఇప్పుడు ఈ క్షణంలో మీరు అనుకోండి నేను స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఏది రైటో నా బాడీకి ఏది రైటో నాకు ఏది రైటో అది జరగాలి అని యాక్సెప్ట్ చేయండి, మీరు భయపడకండి అని చెప్పేసి జస్ట్ చెప్పాను. వితిన్ 6 అవర్స్లో తను కాల్ చేసి అస్సలు నమ్మాలనిపించలేదు మేడం, ఏమైంది అసలు మిరాక్యులస్గా నాకు 10 months నుంచి రాని పీరియడ్స్ వచ్చేసాయి, డాక్టర్ దగ్గర తిరిగి యూఎస్లో కూడా ఎన్నో డాక్టర్స్ దగ్గర తిరిగిందంట మొత్తం. సో వచ్చేసాయి అని చెప్పేసి తను చెప్పడం. అలాగే పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఓవర్ బ్రీడింగ్ ఉన్న వాళ్ళకి తగ్గిపోవడం, ఫ్యాబ్రాయిడ్స్ అంతెందుకండి ఫ్యాబ్రాయిడ్స్ ఉన్న వాడికి కంప్లీట్గా ఫ్యాబ్రాయిడ్స్ క్లియర్ అయిపోయాయి, ఫ్యాబ్రాయిడ్స్ అండ్ కిడ్నీ స్టోన్స్. డాక్టర్ సర్జరీ చేయాలన్నారంట. సో ఈ మెడిటేషన్స్ ఫాలో అవుతూ సో తన అఫర్మేషన్స్ యూస్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఫ్యాబ్రాయిడ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. సో అలా అమేజింగ్గా మిరాక్యులస్గా జరుగుతున్నాయండి అన్నీ. ఒక్కొక్కసారి నాకే నమ్మశక్యంగా అనిపించట్లేదు, కానీ ఇంతమంది ఎక్స్పీరియన్సెస్ వింటుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ వర్క్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు నిజంగా ఆ ఆస్ట్రల్ మాస్టర్స్కి యూనివర్స్కి కూడా కృతజ్ఞతలు. గ్రేట్. అండ్ ఇక్కడ హైదరాబాద్లో మీరు ఎన్నో మౌన ధ్యానాలు చేయించారు. అసలు మొట్టమొదట మన పిఎస్ఎస్ఎంలో మౌన ధ్యానాలు స్టార్ట్ చేయించారు. ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. అదేవిధంగా ఇండియాలో వర్క్ చేయడం ఒక ఎత్తు, ఎందుకంటే ఇక్కడ పత్రి సార్ పుణ్యమ కొన్ని వందల మంది వేల మంది మెడిటేటర్స్ ఉన్నారు. అలాంటి మెడిటేటర్స్ మధ్యలో మనం మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మనం ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి వెళ్తే, ఈవెన్ ఒక గ్రామం నుంచి మనం ఇంకొక గ్రామానికి వెళ్ళినా మన మెడిటేటర్స్ ఉన్నారు, మన పిరమిడ్స్ ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్లో ఆ దేశంలో పిరమిడ్స్ అనేవి కానీ మెడిటేటర్స్ అనేది కానీ అంటే మన ఎస్పెషల్లీ మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అక్కడ మీరు వెళ్ళి స్టార్ట్ చేశారు. ఇక్కడ చెప్తే వింటారు జనాలు, అక్కడ చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు టైం మనకు పర్మిట్ చేయరు, వాళ్ళు ఎంతో సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. మరి అక్కడ మన మూమెంట్ని మీరు ఎలా తీసుకెళ్తున్నారు? ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ చేద్దామా అని అనిపించింది. ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. ఒక ధ్యానంలో కూర్చున్న తర్వాత మా ద్వారా ఎవరెవరికైతే ధ్యానం అందించాలో వాళ్ళని మీరు కనెక్ట్ చేయండి అని అనుకున్నాను. ఫస్ట్ అప్పుడు నేను స్కాట్లాండ్లో ఉండేదాన్ని, అంటే రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్లో నేను ఐటీ మేనేజర్గా జాబ్ చేసేదాన్ని. సో స్కాట్లాండ్లో జస్ట్ అలా రోడ్ మీద వెళ్తూ ఉంటే స్పిరిచువల్ చర్చ్ అని కనిపించింది. స్పిరిచువల్ చర్చ్? స్పిరిచువల్ చర్చ్ ఏంటి, నేను ఎప్పుడు వినలేదు. ఓకే, ఏంటో వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే జస్ట్ నామినల్ టికెట్ ఉంది, ఇవాళ ఒక షో ఉంది అన్నారు. చర్చ్ ఏంటి, షో ఏంటి నాకు అర్థం అవ్వలేదు. బట్ ట్రై చేద్దాం, ఏదో ఒకటి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరు చైర్స్లో కూర్చున్నారు. ఒక ఆయన స్టేజ్ మీదకి వచ్చి సడన్గా కళ్ళు మూసుకుంటున్నాడు. కళ్ళు మూసుకుని ఓకే ఒక ఆవిడ ఈ కలర్లో ఉన్నారు, లేకపోతే ఒక ఫేర్గా ఉన్నారు, వైట్ కలర్ హెయిర్ ఉంది, ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆవిడ గురించి చెప్పి, ఆవిడ పేరు మాతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎవరు కనెక్ట్ అవుతున్నారు అని అడిగాడు. అలాగే ఒక ఆవిడ చేయాల్సి ఆమె మా నాయనమ్మ అని చెప్పింది. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుంది అని చెప్పేసి, ఓకే మీ నాయనమ్మ నీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అని చెప్పేసి చక్కగా ఆవిడకు మెసేజ్ ఇచ్చేశారు. అయిపోయింది. నెక్స్ట్ ఒక ఆయన కనెక్ట్ అవుతున్నారు నాకు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత అర్థమైంది నాకు అది మీడియంషిప్ అని. సో అలాగా జస్ట్ నార్మల్ టికెట్ తీసుకుని వాళ్ళు కళ్ళు మూసుకుని అలా ఛానలింగ్ చేస్తూ ఒక వెళ్ళిపోయిన సోల్స్తో కనెక్ట్ అవుతూ వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తూ ఉంటారనమాట. సో బాగుందే అనిపించింది. అట్లీస్ట్ వీళ్ళకి ఆ స్పిరిచువాలిటీ సబ్జెక్ట్ ఐడియా ఉంది. ఇదేదో చర్చ్ అంటే అక్కడ నిజంగా చెప్పాలంటే నేను అక్కడ ఏమీ చూడలేదు జీసస్ క్రైస్ట్ది, కానీ అలా ఏమీ లేవు, స్పిరిచువల్ చర్చ్ అని ఉంది అంతే. అప్పుడు వాళ్ళతో వెళ్ళి కనెక్ట్ అయ్యి నేను ఇలా మెడిటేషన్ చేస్తాను అంటే మీ ప్రొఫైల్ ఇవ్వండి అన్నారు. ప్రొఫైల్లో అన్నీ రాశాను, ఆటో రైటింగ్, మెడిటేషన్ ఇవన్నీ చెప్తాను అంటే అప్పుడు వాళ్ళు మాకు ఆటో రైటింగ్ మీద సెషన్ తీసుకోండి అన్నారు. సరే ఏదో ఒకటి తీసుకోమన్నారు కదా, ఫస్ట్ ఆటో రైటింగ్ చెప్పి ఆటో రైటింగ్ సెషన్లో మెడిటేషన్ నేర్పిద్దామని చెప్పి ఆటో రైటింగ్ సెషన్ తీసుకున్నాను. అప్పుడు చాలామంది 20 సంవత్సరాల నుంచి ఈ స్పిరిచువాలిటీలో, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు కనెక్ట్ అయ్యారు, చాలా సీనియర్స్. వాళ్ళందరూ ఈ ఆటో రైటింగ్ నేర్పించిన తర్వాత మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ చెప్పి చక్కగా వాళ్ళని మెడిటేషన్లో కూర్చోబెట్టి మెడిటేషన్ నేర్పించాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా వెల్కమింగ్గా ఉండింది. అలా ఫస్ట్
ఫస్ట్ స్టార్ట్ అయిందండి. అది స్కాట్లాండ్లో స్టార్ట్ అయింది. తర్వాత నేను ఇంగ్లాండ్కి, లండన్కి మూవ్ అవ్వడము. లండన్లో చాలా బిజీ లైఫ్. కొంచెం అట్లీస్ట్ స్కాట్లాండ్లో అన్నా నార్మల్గా చెప్తే వింటారు, మాట్లాడతారు. కానీ లండన్ అంటే చాలా ఫాస్ట్. ఇంకా ఆ టైంలో నేను మా హస్బెండ్ పాంప్లెట్లు పట్టుకొని టెంపుల్స్ దగ్గర రోడ్డు మీద నిలబడి పాంప్లెట్లు ఇస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో టెంపుల్ వాళ్ళు కూడా లేదండి ఇక్కడ ఇవ్వద్దు అలా చెప్తున్నా సరే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి నేర్పించి రోడ్ మీద కూడా వాళ్ళకి పాంప్లెట్స్ ఇస్తూ ఎవ్రీ సాటర్డే సండే మన ఇంట్లో మెడిటేషన్ నేర్పించేవాళ్ళం. వచ్చిన వాళ్ళకి ఇటు ఫుడ్ పెట్టి మళ్ళీ ధ్యానం నేర్పించి పంపిస్తూ ఉంటే కొంతమంది ఏంటంటే ఫుడ్ పెట్టి మరి ధ్యానం నేర్పించి పంపిస్తున్నారు అంటే దీంట్లో క్యాచ్ ఏంటి అని అడిగేవాళ్ళు. అంటే అక్కడ ఎవ్వరు కూడా ఫ్రీ అంటే నమ్మరు, ఏదో క్యాచ్ ఉంటుంది. అంటే మెయిన్గా ఫస్ట్ ఫ్రీ అంటారు, తర్వాత ఏదో డబ్బులు పెట్టి ఏదో కోర్స్ అమ్ముతారు, లేకపోతే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా వాళ్ళకి మైండ్లో ఉంటుందన్నమాట. ఫ్రీ అంటే అంత తొందరగా రారు. బట్ మనం ఫ్రీగా చెప్పి ఫుడ్ పెట్టి అవన్నీ చేసినా కూడా ఎంతోమంది అసలు స్టార్టింగ్లో ఏంటండి ఓకేనా క్యాచ్ ఏంటి మీరు తర్వాత డబ్బులు అడుగుతారంటే లేదండి మాకు ధ్యానం మా జీవితాన్ని మార్చింది కాబట్టి మాకు ఆ పత్రిజీ వల్ల మాకు అది ఫ్రీగా వచ్చింది ధ్యానం కాబట్టి మేము 10 మందికి ఫ్రీగా పంచుతున్నాము అంతే అని వాళ్ళతో చెప్పడము. అలా మెల్లిమెల్లిగా చాలామంది అక్కడ స్టార్ట్ అయ్యారు. అలాగే మానవత ఫౌండేషన్ అని చెప్పి ఒక గ్రూప్ కనెక్ట్ అయిందండి. ఆ గ్రూప్లో మెంబర్ వచ్చేసి బాగా హెల్దీ ఫుడ్స్ గురించి యోగా గురించి చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 100 మెంబర్స్ ఫ్యామిలీస్తో ఒక ఈవెంట్ జరుపుతూ ఉంటారు. అప్పుడు రాజశేఖర్ అని చెప్పి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మాస్టరే, తను అప్పటికి లండన్లో ఉన్నారు, తను కూడా మనతో కనెక్ట్ అయ్యారు. సో తనకి ఒక ఫ్రెండ్ ద్వారా ఈ మానవత గురించి తెలియడము, సో తను అక్కడ నా సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే వెళ్ళి మేము ఆ 100 ఫ్యామిలీస్కి మెడిటేషన్ నేర్పించాం. అప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారు, మనం చక్కగా వెళ్ళి వాళ్ళందరికీ మెడిటేషన్స్ నేర్పిస్తాం. అప్పుడు ఫస్ట్ ఈవెంట్లో ఒక ఆవిడ చాలా బాగుందండి, అసలు నాకు ఎంతో అద్భుతంగా ఉంది, కానీ ఇప్పుడు నేర్చుకుని మళ్ళీ ఇంటికి వెళ్తే మేము మర్చిపోతాము, అది కంటిన్యూ చేయము, మీరు ఏమనుకోకపోతే ఎవ్రీడే సెషన్స్ ఏమైనా తీసుకుంటారా అని. మనకి ఇంకా హ్యాపీగా అంతే కదా, ఎదురు చూస్తున్నాం హ్యాపీగా. అప్పుడు స్కైప్లో సెషన్స్ స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ అయిన సెషన్స్ 2012లో స్టార్ట్ అవుతే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయండి. ప్రతిరోజు సెషన్స్ జరుగుతూ ఉంటాయి. రకరకాల ప్లేసెస్ నుంచి ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఎన్నెన్నో సబ్జెక్ట్స్ మీద మనం మాట్లాడుతూ ఉంటాం. అలా ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్ అక్కడ రెడీ అయ్యారు. ఇప్పుడు శ్రీలక్ష్మి రాఘవేంద్ర అండ్ రాజశేఖర్ స్వాతి, అలాగే జయంతి గారు మానవత నుంచి వచ్చారు, జయంతి గారు, శ్రీలక్ష్మి ఫ్రమ్ ఇప్పుడు రీసెంట్గా ప్రశాంతి గారు, మరి ఆలపాటి శ్రీరామ్ గారు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా లండన్ వచ్చారు. డాక్టర్ జీకే సార్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంతో మూవ్ అవుతున్నాయి. జీకే సార్ ఎక్కడికి పోయినా కానీ అదొక ఉద్యమం ఆయన. అవునండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అందరినీ కలుపుకుంటూ నెక్స్ట్ లెవెల్లో వర్క్ జరిపిస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడ వర్క్ ఎంతో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంతోమంది 100 మాస్టర్స్ రెడీ అయ్యారు అక్కడ. సో అద్భుతంగా జరుగుతున్నాయి వర్క్స్. గ్రేట్. అయితే మీ యొక్క జీవిత లక్ష్యం ప్రతి మహిళలో ఉన్నటువంటి ఆ యొక్క డివైన్ ఫెమినైన్ క్వాలిటీస్ని మీరు ఇక్కడ వాళ్ళకి తెలియచేయడం, ఆ యొక్క లక్ష్యంలో భాగంగా కొన్ని వేల మంది, లక్షల మందిని ఇప్పుడు ఎంతో ఆ యొక్క విషయం మీద అవేర్నెస్ని పెంచుతున్నారు. ఎస్పెషల్లీ మీ జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రుల పెంపకం, విద్యాభ్యాసం, ఒక జాబు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైఫ్ పార్ట్నర్ని పొందడం ఒక ఎత్తు. ఎందుకంటే ఏ పర్సన్ని మనం చూస్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయం మీదే ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. మరి మీ జీవితంలో మీరు మీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే దాంట్లో ఆ యూనివర్స్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేసింది? డిప్లొమా చదివే రోజుల్లోనే ఒక అబ్బాయి ఎప్పుడూ నన్ను చూస్తూ ఉండేవాడు, కంటిన్యూస్గా చూస్తూనే ఉండేవాడు. సో ఆ తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్ తను వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేస్తే ఈ ఏజ్లో ప్రేమ ఏంటి అని చెప్పేసి నేను కొట్టిపారేశాను. తనకు కూడా నువ్వు మంచి చదువుకో అని చెప్పేసి చెప్పాను. అలా అయిపోయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తున్న సమయంలో జస్ట్ యాహూ మెసెంజర్ ద్వారా తను మళ్ళీ కనెక్ట్ అవ్వడము, కనెక్ట్ అయినప్పుడు నేను మెడిటేషన్ గురించి చెప్పడము. సో ఫస్ట్లో కొట్టిపారేసిన తర్వాత మెడిటేషన్ చేశాడు తను.
తను బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో బాగా మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉన్నప్పుడు నాకు మళ్ళీ ప్రపోజ్ చేశాడనమాట. ప్రపోజ్ చేస్తే అదే టైంలో ఇంట్లో కూడా మ్యాచెస్ చూస్తూ ఉన్నారు. నాకు ఆ టైంలో ఎవరిని చేసుకోవాలి, ఎందుకంటే మన లైఫ్ హాఫ్ లైఫ్ మొత్తం ఇంకా నెక్స్ట్ వాళ్ళతోనే ముడిపడి ఉంటుంది, సగం జీవితం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెరిగాను. సో నెక్స్ట్ లైఫ్ అంతా కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. నేను ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో ఆ టైంలో నేను ధ్యానంలో కూర్చుని మెడిటేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా పాస్ట్ లైఫ్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నాకు అసలు పాస్ట్ లైఫ్స్ గురించి విన్నాను, కానీ నేను పాస్ట్ లైఫ్స్ ఎప్పుడూ చూసుకోలేదు. గత జన్మలో సినిమా. అవునండి. అలా గత జన్మల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 3 జన్మలు చూసుకున్నాను అదే వ్యక్తితో. 3 జన్మలు చూసుకున్నాను. కొన్ని అన్ఫినిష్డ్ బిజినెస్ ఉన్నాయి, ఇంకా మేమిద్దరం కలిసి ఈ లైఫ్లో కలిసి ఎంతో వర్క్ చేసేది ఉంది అని చెప్పేసి నాకు అప్పుడు వచ్చింది. మా ఇద్దరి ద్వారా ఒక గొప్ప సోల్ ఈ భూమి మీదకి వస్తుంది అని చెప్పేసి అదే రోజు మెసేజ్ రావడము. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను పత్రిజీని కలిసి, సార్ నాకు ఇలా ధ్యానంలో ఇలా వచ్చిందండి అంటే ఆ అబ్బాయిని పిలువు అన్నారు. ఆ అబ్బాయి అప్పటికి చక్కగా ధ్యానం చేస్తూ కరెక్ట్గా జగన్నాథ గట్టులో జరుగుతోంది ఇది. సో జగన్నాథ గట్టులో సార్కి చెప్పడము, సార్ కర్నూలు జిల్లా జగన్నాథ గట్టు. కర్నూలులోనే అది. కర్నూలు నుంచి ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వెళ్తే కొండ మీద. అవునండి. అవును. సో అప్పుడు అక్కడ ప్రోగ్రామ్ ఉంటే అందరం వెళ్ళాం, చాలా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. జస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి సార్కి ఇలా చెప్తే అబ్బాయిని పిలువు అని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. చాలాసేపు చూసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి తనను పంపించేసి నన్ను పిలిచి, హీ ఈజ్ ద రైట్ గై ఫర్ యూ, గెట్ మ్యారీడ్ టు హిమ్, యూ విల్ బి వెరీ హ్యాపీ అలా స్ట్రాంగ్గా చెప్పారు. సో అలా సార్ చెప్పిన కొన్ని రోజులకి నేను తనను యాక్సెప్ట్ చేయడం, అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడము. సో అలా తను రవికిరణ్ నా లైఫ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో రియల్లీ తను నాకు అన్నిట్లో చక్కగా సపోర్ట్ చేస్తారు. ఇటు మెడిటేషన్ వర్క్స్లో, ఎక్కడ డొనేషన్స్ ఇవ్వాలన్నా, ఎటువంటి వర్క్స్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలా మేమిద్దరం కలిసి ఈ భూమి మీద ఎంతో వర్క్ చేయడానికి వచ్చాము అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన మెడిటేటర్. వెజిటేరియనా? ఆయన పెళ్ళి అవ్వకముందే వెజిటేరియన్గా మారారు. ఆ తర్వాత పెళ్ళి అయిన కొన్ని రోజులకి తను ఆటోమేటిక్గా వీగన్గా మారిపోయారు. నేను వెజిటేరియన్గానే ఉన్నాను, తను వీగన్గా మారిపోయారు, అడ్వాన్స్గా వెళ్ళిపోయారు. అసలు తనకి ఈ పిజ్జాస్ అన్నా, బర్గర్స్ అన్నా, చీజ్, స్వీట్స్ చాలా ఇష్టం ఉండేవి. అలాంటిది తను వీగన్గా మారిన తర్వాత అస్సలు ఏవి కూడా, అంటే అందరం అక్కడ తింటున్నా కూడా అసలు ఎప్పుడు ఏది కూడా తినాలని అనిపించకపోయేది. ఇంకా తను కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది. చాలా స్ట్రిక్ట్ వీగన్. ఎంతోమంది చూస్తూ ఉంటాం వీగన్ అని, మళ్ళీ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంది. కానీ తను మాత్రం చాలా స్ట్రిక్ట్ వీగన్. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉండేవాడు. ఇంతకు ఆయనకు ధ్యానం నేర్పించింది ఎవరు? ధ్యానం నేర్పించింది నేనే అండి. ఆయనకి మీరు గురువు, మీకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళిపోయాడు. బాబోయ్, ఇద్దరు భలే ఉన్నారు. అలా ఎంతో మందికి కూడా అక్కడ యూకేలో పాలు, పెరుగు చాలామంది వాడుతూ ఉంటారు కామన్గా. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నంతగా అక్కడ ఉండదు. అన్ని మెషినరీస్ పెట్టి తీయడము, ఆవుల దగ్గర నుంచి అన్ని మెషిన్స్ పెట్టేసి పాలు తీస్తూ ఉంటారు. సో రకరకాలుగా హింస జరుగుతూ ఉంటుంది తెలియకుండా. సో మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మనం ఈ వీగన్ పెరుగుని ఇంట్రడ్యూస్ చేయడం ఎంతో మందికి నచ్చాయి. ఇప్పుడు వీగన్ పెరుగు ఏంటి అంటే సోయా పాలతో పెరుగు అనమాట. అట్లా కూడా చేస్తారా? అలా కూడా చేస్తారు. ఇంకా నార్మల్ పెరుగు కన్నా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. నాకు కొద్దిగా పెరుగుని డ్రాప్ చేయడం కొద్దిగా కష్టమైంది స్టార్టింగ్లో. నేను పాలు తాగలేదు ఎప్పుడు, చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నంత వరకు పాలు తాగలేదు. కానీ పెరుగు అంటే ఇష్టం. ఎప్పుడైనా మా హస్బెండ్ వీగన్గా మారిన తర్వాత కూడా ఎప్పుడన్నా ఒక వారం రోజులకి 2 వారాలకు ఒకసారి పెరుగు తెచ్చుకుని తినేదాన్ని. అలాంటిది ఈ వీగన్ పెరుగు వచ్చిన తర్వాత లోపల నుంచి ఇంకా నాకు పెరుగు అవసరం లేదు. అలా ఎంతోమంది మన ఇంటికి వచ్చిన వాళ్ళకి వీగన్ పెరుగులు, వీగన్ పిజ్జాలు, వీగన్ చీజులు అవన్నీ దొరుకుతాయండి ఇప్పుడు యూకేలో. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇప్పుడు అసలు వీగనిజం చాలా ఒక 200% ఇంక్రీజ్ అయింది యూకేలో. ఆల్మోస్ట్ ప్రతి రెస్టారెంట్లో వీగన్ ఆప్షన్స్ ఉంటాయి. చిన్న రెస్టారెంట్ దగ్గర నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు అన్నిట్లో వీగన్ ఆప్షన్స్. ఎందుకంటే అక్కడ వెజిటేరియన్ అంటే ఎగ్ కూడా వెజిటేరియన్ కిందకే వస్తుంది.
అక్కడ వెజిటేరియన్ అంటారు, కానీ ఎగ్ కలిపేస్తారనమాట. ఎగ్ కలిపినా కూడా వాళ్ళు వెజిటేరియన్ అంటారు. అందుకని మనకి ఈజీగా అయిపోతుంది. వీగన్ అంటే మనకు క్లియర్గా ఓకే ఏం ఉండవు ఓకే అని చెప్పేసి వీగన్ తీసేసుకోవచ్చు. అలా ప్రతి ఒక్క రెస్టారెంట్స్లో ప్రతి ఒక్క దగ్గర వీగనిజం. గ్రేట్, అసలు ట్రెమెండస్ చేంజ్ ఇది. అవునండి. వెజిటేరియనిజం గురించి పిఎస్ఎస్ఎం ఎంతో వర్క్ చేస్తుంది. అవును. యూకే ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉందన్నమాట. అవునండి, యూకే ఖచ్చితంగా అడ్వాన్స్డ్గా ఉందని చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు చాక్లెట్స్ దగ్గర నుంచి అసలు మీరు ఇంకా ఏదైనా సరే ప్రతి ఒక్కటి వీగన్లో దొరుకుతున్నాయి. అండ్ జనాలు ఎక్కువగా కొంటూ ఉంటే డిమాండ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రైస్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు మీ సారు వెజిటేరియన్ అయ్యారు, ఫస్ట్ నాన్ వెజిటేరియన్ నుంచి వీగన్ అయ్యారు. అవును. మరి మెడిటేషన్ చేస్తారా రోజు? మెడిటేషన్ రోజు చేస్తారండి, ఖచ్చితంగా రోజు చేస్తారు. ఓకే. సో పొద్దున కానీ నైట్ కానీ తనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు గంటలు కూర్చుంటూ ఉంటారు. గంటలు ఎక్కడ టైం ఉంటుంది? ఆయన జాబ్ చేస్తారు కదా. జాబ్ చేస్తూ ఉన్నా సరే నైట్ టైం ఉందనుకోండి, నైట్ పడుకునే ముందు కాసేపు చేసుకుని పడుకోవడము, పౌర్ణములు అమావాస్యలు అయితే గంటలు చేసుకోవడము, లేదు ఒక్కొక్కసారి టైం పొద్దున ముందు లేచైనా సరే కూర్చుని చేయడము, ఇలా తను బాగా సాధన చేస్తూ ఉంటాడు. అండ్ మెడిటేషన్ క్యాన్వాస్ ఇప్పుడు మీరు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు కదా యూకేలో, మరి రవి సార్ కూడా చేస్తారా? అవునండి, చాలా బాగా, ఇంకా నాకన్నా తనే ఎక్కువగా చేస్తాడని చెప్పొచ్చండి. అయితే మేడం, మీరు అన్నారు ఇందాక నా పర్పస్ ఆఫ్ లైఫ్ నేను తెలుసుకున్నాను ఫస్ట్. సెకండ్ పాయింట్, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి మీకు మెసేజ్ రావడం ఇంటిట్యూవ్గా. దాంతోపాటు ఇంకోటి చెప్పారు, మేము ఇద్దరం కలిసి ఒక అద్భుతమైనటువంటి మాస్టర్కి వెల్కమ్ చెప్పబోతున్నాము అనేది మీరు చెప్పారు ఇందాక. సో మరి ఆ మాస్టర్ ఎవరు? ఆ మాస్టర్ గురించి మాకు చెప్పండి. సో ఆ మాస్టర్ రాకముందే చాలా క్లియర్గా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో జీసస్ క్రైస్ట్ వచ్చి ఒక బేబీని నాకు అందించారు. అలా కళ వచ్చిన ఫ్యూ డేస్కి నాకు నార్మల్గా వేరే ఎనర్జీ ప్రెజెన్స్ తెలిసిపోతుంది. ఏంజిల్స్తో నాకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. చాలా క్లియర్గా ఇంకొక గార్డెన్ ఏంజిల్, నా గార్డెన్ ఏంజిల్ కాకుండా ఇంకొక గార్డెన్ ఏంజిల్ ప్రెజెన్స్ తెలుస్తుంది. ఇంకొక గార్డెన్ ఏంజిల్ ఉన్నారేంటి అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, అంటే బేబీ వచ్చింది, బేబీ గార్డెన్ ఏంజిల్ కనెక్ట్ అవుతుంది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా తను నాతో ఎంతో బాగా కమ్యూనికేట్ చేస్తూ ఉండేది. జంక్ ఫుడ్స్ ఏమైనా తింటే ఇమ్మీడియట్గా దగ్గొచ్చేసేది 3rd monthలోనే. సో అంటే ఇంకా చాలు, అలా సెవెంత్ మంత్ అలా వచ్చాక ఎప్పుడైతే కడుపులో కిక్ చేయడం స్టార్ట్ చేసిందో, నా చాక్లెట్ తింటున్నాను అనుకోండి, ఒక హాఫ్ చాక్లెట్ వరకు వెయిట్ చేస్తుంది, దాని తర్వాత ఎక్కువ అయితే కడుపులో కిక్ చేసేది. అలా ప్రతి ఒక్కటి కమ్యూనికేట్ చేస్తుండేది. వాళ్ళ డాడీ ఇంటికి వచ్చే ముందే, కరెక్ట్ 5 minutes ముందే తనకు తెలిసిపోతుంది, కిక్ చేసేది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఒక్కో రోజు 6 o'clockకి వర్క్ అయిపోతే 6 o'clock వచ్చేవాడు, ఒక్కో రోజు 9 అయ్యేది, ఒక్కో రోజు 7, ఇలా రకరకాల టైమ్స్లో వచ్చేవాడు. అయినా సరే నాకు కడుపులో కిక్ చేయడం, ఓకే ఇప్పుడు వచ్చేస్తున్నాడు మా వారు అని చెప్పేసి తెలిసిపోతూ ఉండేది. సో అలాగే ప్రతి ఒక్కటి కమ్యూనికేట్ చేసేదండి. ఒకరోజు ఇలాగే నేను హాస్పిటల్కి స్కానింగ్కి వెళ్ళాలి, రెడీ అవుతున్నాను, కిక్ చేస్తుంది ఏంటా చెప్పి పొట్టు మీద చేపెట్టి మాట్లాడుతూ ఉన్నాను. లేదు నాన్న ఇవాళ మనకి స్కానింగ్ ఉంది కదా, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, కోఆపరేట్ చెయ్యి అని చెప్తూ ఉంటూ కూడా కిక్ చేస్తూ ఉంది. ఏంటి అనుకుని సరే ఇంక వెళ్ళాలి, అపాయింట్మెంట్ ఉంది తప్పదు కదా అని చెప్పి మాట్లాడుతూ, ఏం కదా అంత బాగుంటుంది అని చెప్పి వెళ్ళాను. ఇంతకీ వెళ్ళి అక్కడ లైన్ అంతా వెయిట్ చేసి ఫైనల్గా వెళ్ళి చూస్తే ఆ రోజు కాదు నా అపాయింట్మెంట్. సంథింగ్ నేనే సరిగ్గా చూసుకోకుండా నెక్స్ట్ డేది ఆ రోజు అనుకుని ఆ రోజు వెళ్ళిపోయాను. సో తను నాకు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది అని అప్పుడు అర్థమైంది. అలాగే ఇంకొక రోజు మేము ఒక గురుద్వారకు వెళ్ళాలి. సో జస్ట్ ఊరికే అక్కడ భజన జరుగుతుంది అంటే క్యాజువల్గా వెళ్దాము, ఫ్రెండ్స్ని కలిసి ఉందని వెళ్తూ ఉంటే అక్కడ 3 గురుద్వారాస్ ఉన్నాయి లండన్ దగ్గర. మేము వెళ్ళే దారిలో దగ్గరలోనే. మేము యాక్చువల్గా వెళ్ళాల్సింది కాకుండా వేరే మ్యాప్ పెట్టి వేరే సైడ్ వెళ్తున్నాం. అప్పుడు కూడా కిక్ చేస్తోంది, మాకు తెలియలేదు. ఎందుకు నాన్న, గురుద్వార్ కూడా టెంపుల్ లాగానే మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు అని నేను చెప్తున్నాను. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత చూస్తే అది రైట్ ప్లేస్ కాదు. సో ముందే తను అది రైట్ వే కాదు అని కిక్ చేస్తుందని అర్థమైంది. సరే కోఇన్సిడెన్స్ ఏమో అనుకున్నాం, మళ్ళీ వేరే సైడ్ వెళ్తున్నాం, మళ్ళీ కిక్ చేస్తుంది. సరే ఒక్కొక్కసారి కిక్ చేస్తే లోపల అనీజినెస్ ఉండో ఏదో కిక్ చేస్తూ ఉంటారు అంటూ ఉంటారు. మళ్ళీ కిక్ చేస్తుంది ఏంటి అనుకుని కరెక్ట్గా మళ్ళీ డెస్టినేషన్కి వెళ్ళి చూస్తే అది కూడా రైట్ అడ్రస్ కాదు.
ఓకే. నెక్స్ట్ రైట్ అడ్రస్లోకి వెళ్ళినప్పుడు తను కామ్గా ఉంది. అలా ప్రతి ఒక్కటి కూడా కడుపులోంచి కమ్యూనికేట్ చేస్తూ ఉండేది. అలా మరి పేరు డిసైడ్ చేయాలి కదా, పేరు గురించి అడిగా, నీకు ఏం పేరు కావాలి. ఆ టైంలో నాకు ఫస్ట్ 3rd మంత్లోనే నాకు శక్తిమాత అంశ అని వచ్చిందనమాట. మరి శక్తిమాత అంశ అంటే ఇంకా ఎక్కడి నుంచి తీస్తాం, లలిత సహస్రనామంలోంచి పేరు తీసుకుందామని అన్ని పేర్లు చదువుతూ ఉన్నాను. నీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు దగ్గర క్లిక్ చేయని చెప్పా, సిగ్నల్ ఇవ్వు అని. సో అలా పేర్లు చదువుతూ ఉంటే అనికా దగ్గర మాత్రం తను క్లిక్ చేసింది. మళ్ళీ అనికా అంటే అమ్మవారి పేరు. అమ్మవారికి లలిత సహస్రనామంలో అన్ని రకాల పేర్లు ఉంటాయి కదా, అలాగే అనికా అంటే మదర్ గాడెస్, పవర్ఫుల్, బ్యూటిఫుల్, గ్రేస్ ఎక్కువగా ఉంటుంది అవన్నీ పేర్లు. అనికా అనేది మళ్ళీ ఇప్పుడు తను లండన్ బేబీ, లండన్లో పుట్టిన బ్రిటిష్ సిటిజన్. సో అది అనికా అనే పేరు లండన్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు, యూరోప్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఆఫ్రికా వాళ్ళు యూజ్ చేస్తారు. సో మరి వరల్డ్ లీడర్. సో వరల్డ్ లీడర్ అని ఎందుకు అంటున్నానంటే అనికా అనుకున్న తర్వాత జస్ట్ అలా ఏవో ర్యాండమ్గా పేర్లు చూస్తూ ఉంటే ZO అని ఒక దగ్గర కనిపించింది. ZO అని కనిపించినప్పుడు క్లిక్ చేస్తుంది. ZO ఏంటి అని చెప్పి చూస్తే ఆఫ్రికన్ ఆరిజిన్ ప్రకారంగా ZO అంటే స్పిరిచువల్ లీడర్. అప్పుడు నాకు అనికా జో 2 కలిపాను, అనికా జో అని వచ్చింది. అనికా జో కావాలా నీకు పేరు అంటే అప్పుడు సిగ్నల్ ఇచ్చింది. ఆ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడే ఇదంతా ప్రాసెస్ జరిగింది. ఎప్పుడైతే ఆ పేరు పెడుతున్నారో అప్పుడు క్లిక్ చేస్తుంది. పేరు పెట్టి పిలుస్తున్నామో అదే పేరు కావాలా నీకు అంటే క్లిక్ చేస్తుంది. ఆ తర్వాత పత్రిజీకి చెప్పడము. సో యాక్చువల్గా నేను తనని అడిగాను అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా, నేను ఏదైనా సరే సిగ్నల్స్ తీసుకుంటాను. ఇప్పుడు కడుపులోంచి కిక్ చేసిందంటే అందరూ అనుకుంటూ ఉంటారు వినేవాళ్ళు, ఏముంది కడుపులో బేబీ కిక్ చేయడం కామనే అని చెప్పేసి కొట్టిపారేయచ్చు. అందుకని నేనేంటి ఏదైనా మళ్ళీ సిగ్నల్ అడుగుతాను. నాకు 3 సిగ్నల్స్ ఇవ్వు, ఈ పేరు నీకు కావాలంటే నాకు 3 సిగ్నల్స్ ఇవ్వు బయట నుంచి. అప్పుడు పుట్టిన తర్వాత 21st డే రోపు. ఎందుకంటే అప్పటి వరకు అనికా జో ఏంటి మరీ ఫారెన్ నేమ్ లాగా ఉంది, ఇండియన్ బేబీ కదా బాగోదేమో అని చాలామంది అంటూ ఉండేవాళ్ళు. సరే నీకు అదే కావాలి, ఈ లైఫ్ టైంలో నువ్వు చూస్ చేసుకున్న పేరు అదే అయితే సిగ్నల్ ఇవ్వు అన్న. అప్పుడు ఇమ్మీడియట్గా అప్పటి వరకు మా హస్బెండ్ కూడా జో అంటే ఫారెన్ నేమ్ లాగా ఉంది బాగాలేదు అన్న వ్యక్తి సడన్గా ఇంటికి వచ్చి అప్పట్లో అనికా జో అన్నావు కదా, మరి నిజంగా నీకు అలా అనిపిస్తే కనుక అదే పెట్టేద్దాము అన్నాడు. అలాగే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అప్పటి వరకు జో అంటే ఎవరికైనా చెప్పుకున్నా బాగోదు, జో ఏంటి అది క్రిస్టియన్ నేమ్ లాగా ఉందో లేకపోతే మరి అంటే ఇండియన్ నేమ్ లాగా లేదేదో బ్రిటిష్ అంటే బాగోదు అన్నట్టుగా అనుకున్న వాళ్ళు కూడా ఎవరో వాళ్ళ ఊర్లో ఎనర్జీ చెక్ చేస్తారంట. వాళ్ళతో ఎనర్జీ చెక్ చేయించినప్పుడు అనికా కంటే అనికా జోకి ఎక్కువ ఎనర్జీ ఉందని వాళ్ళు చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అనికా జోకి. అలాగా మరి నాకు ఫైనల్ సిగ్నల్ ఇవ్వు, నాకు పత్రి సార్తో ఫోన్ చేయించు అని చెప్పి, డైరెక్ట్ బేబీ ఉంది, బేబీతో నువ్వు నాకు పత్రి సార్తో ఫోన్ చేయించు అప్పుడు ఇది ఫిక్స్ చేద్దామని చెప్పా అని చెప్తే బేబీతో మీరు చెప్పారు. అవును, మీ బేబీ పత్రి సార్తో మాట్లాడదు కదా. చెప్తాను, పత్రి సార్తో ఫోన్ చేయించు, నీకు ఆ పేరు కావాలంటే ఈ జన్మలో నీకు అదే చూజ్ అని ఏమైతే. పత్రి సార్ ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? పత్రి సార్ ఎక్కడ ఉన్నారు? ఇండియాలో ఉన్నట్టున్నారు. ఇండియాలో ఉన్నారా, ఇంగ్లాండ్లో ఉన్నారా? ఇంగ్లాండ్లో లేరు, ఓకే, ఇండియాలో ఎక్కడ ఉన్నారు, వరల్డ్ టూర్లో ఇక్కడ ఉన్నారు. సిగ్నల్లో భాగంగా అడిగారు. సిగ్నల్లో భాగంగా అడిగాను, మీ పాపను అడిగాను. 20+ డేస్ అంతే. సో జస్ట్ అలా పాప పడుకొని ఉంది. ఫైనల్గా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వమ్మా, నీకు నిజంగా అదే పేరు కావాలంటే ఇంకొక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వు. స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వు అనగానే పత్రి సార్తో ఫోన్ చేయించు. వితిన్ 1 అవర్ పత్రి సార్ దగ్గర నుంచి ఫోన్. సీరియస్లీ వితిన్ 1 అవర్ సాయి కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి పత్రి సార్ మాట్లాడతారంట అంటూ ఇచ్చారు. అనగానే ఇంకా నాకు, సార్ ఇప్పుడే పాపతో కమ్యూనికేట్ చేశాను సార్ ఇలా అంటే, మరి చూడు నాతో ఫోన్ చేయించావు, అదే ఆమెకు కావాల్సిన పేరు అదే పెట్టి అందరికీ ఇది షేర్ చేయి, ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేయని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఎక్స్పీరియన్స్ నేను అందరికీ షేర్ చేశాను. అమేజింగ్. అసలు 3 సిగ్నల్స్ కావాలంటే 3 సిగ్నల్స్ వచ్చేసాయి. 3 సిగ్నల్స్ వచ్చాయి. బాప్రే. అసలు ఈవెన్ తను పుట్టే ముందు కూడా ఒక 20 డేస్ తర్వాత పుట్టాలి, కానీ కరెక్ట్గా మేము షాపింగ్కి వెళ్ళాము, జస్ట్ ఊరికే పాపకు బట్టలు అవి కొందాము, పుట్టే ముందే అన్ని చూసుకుందామని వెళ్తే ఆ రోజు కూడా పత్రి సార్ ఫోన్ చేశారు. ఆ రోజు లండన్ US వెళ్తున్నారు. లండన్ ఎయిర్పోర్ట్లోంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నెక్స్ట్ 3 డేస్ బాగా ధ్యానం చేయని చెప్పారు. నార్మల్గా నేను ఎన్ని సంవత్సరాల నుంచి పత్రి సార్తో ఉంటున్నాను అంటే చూస్తూ ఎన్ని సంవత్సరాలుగా పత్రి సార్ని వింటూ ఉన్నాను.
ఎన్నోసార్లు 100 సార్లు మాట్లాడాను, కానీ ఎప్పుడు పత్రి సార్ నాకు ధ్యానం చెయ్యి అని పర్టికులర్గా చెప్పిన సమయం ఎప్పుడు లేదు. ఎందుకు నెక్స్ట్ 3 రోజులు ధ్యానం చేయమన్నారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఇంక ఇంటికి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని, బేబీ బెడ్ అన్నీ రెడీ చేసుకుని, హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకుని ఉన్నాం. తెలిసిపోయింది నాకు నెక్స్ట్ 3 డేస్లో పాప పుడుతుందని. ఆ నెక్స్ట్ 3 డేస్లో గురు పౌర్ణమి. ఓకే. అప్పుడు కూడా చాలా క్లియర్గా తను ఆ రోజు మార్నింగ్ వాటర్స్ బ్రేక్ అయ్యాయి. గురు పౌర్ణమి ముందు రోజు వాటర్స్ బ్రేక్ అయిన తర్వాత డాక్టర్స్ అన్నారు 24 అవర్స్లో న్యాచురల్గా పెయిన్స్ వస్తే ఓకే, లేదంటే ఆపరేషన్ చేయాలి అన్నారు. పాపతో కమ్యూనికేట్ చేశాను, నాన్న మనకి నార్మల్ డెలివరీ అయితే బాగుంటుంది, నీకు మమ్మీకి బాగుంటుంది, నార్మల్ డెలివరీలోనే రా అని చెప్పి కమ్యూనికేట్ చేశాను. చేస్తే నైట్ ఆల్మోస్ట్ 10 అయిపోతుంది, ఇంకా పెయిన్స్ రావట్లేదు. నెక్స్ట్ డే 6 o'clock వరకు చూస్తారు, లేదంటే ఆపరేషన్ చేస్తారు. 10 o'clockకి ధ్యానంలో కూర్చొని చక్కగా తనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఏమందంటే, నేను రేపు వస్తాను, అంటే పౌర్ణమి రోజు పుడతాను, నీకు ఇప్పటి నుంచే నొప్పులు వస్తే నువ్వు చాలాసేపు నొప్పులు భరించాలి, కాబట్టి నీకు కాసేపు అయ్యాక నొప్పులు వస్తాయి, ఆ తర్వాత నేను వస్తాను అని చెప్పి ఇదంతా మీ కడుపులో ఉన్న బేబీ మీతో చెప్తోంది, కమ్యూనికేట్ చేసిందండి. అలాగే తను అన్నట్టుగానే ఆల్మోస్ట్ కొంచెం లేట్గా నొప్పులు వచ్చాయి. వితిన్ ఫ్యూ అవర్స్ తను 2:30కి చాలా ఈజీగా న్యాచురల్గా ఎంతో ఎరుకతో అండ్ వితౌట్ ఎనీ, అంటే ఇవి ఇస్తుంటారు మత్తు ఇంజెక్షన్లు, నొప్పి తగ్గడానికి ఇవన్నీ ఇస్తారు కదా, నేను క్లియర్గా చెప్పాను నాకేమీ వద్దు, ఈవెన్ గ్యాస్ అండ్ ఎయిర్ అని ఒకటి ఉంటుందన్నమాట నొప్పి తగ్గడానికి, అదన్నా తీసుకోండమ్మా అంటే అది కూడా అవసరం లేదు నాకు. నేను చాలా ఎరుకతో తనని కన్నానండి. చాలా అద్భుతంగా తను నా జీవితంలోకి అలా ఎంటర్ అయ్యాను. సో మీకు వచ్చిన మెసేజ్ మీ లైఫ్ పార్ట్నర్ గురించి, మీ అమ్మాయి గురించి రెండు మేనిఫెస్ట్ అయ్యాయి. అప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ పాపతో. ఇందాక మీరు మీ పాప గురించి చెప్తున్నప్పుడు ఒక విషయము, నా ఏంజల్ గార్డెనే కాకుండా పాప యొక్క ఏంజల్ గార్డెన్ అంటూ ఏంజల్ గార్డెన్ అనే పదాన్ని వాడారు. అసలు ఏంజల్ అంటే ఏంటి, గార్డెన్ అంటే ఏంటి, ఏంజల్ గార్డెన్ అంటే ఏంటి? ఇవన్నీ నాకు కూడా కొన్ని సంవత్సరాల ముందు ఏమీ తెలియదు. అంటే నాకు కూడా తెలియదు, అందుకే అడుగుతున్నా. 2012లో ఒక రోజు ఏమైందంటే, అర్ధరాత్రి 3ంటికి జస్ట్ పడుకుని ఉన్నాను, ఇక్కడ చల్లటి గాలి తగులుతూ ఉంది, ఇక్కడ ఈ నుదుటి మీద చల్లటి గాలి తగులుతుంటే నేను అనుకున్నాను, ఓకే మా హస్బెండ్ ఏమన్నా విండో ఓపెన్ చేశారేమో, లేచి విండో క్లోజ్ చేద్దాము అని లేచాను. లేచి చూస్తే విండో క్లోజే ఉంది, ఇక్కడ మాత్రమే గాలి తగులుతూ ఉంది, ఫ్యాన్ కూడా ఏం లేదు. ఆ టైంలో మరి ఏంటి ఇక్కడ గాలి తగులుతోంది అనుకుంటూ ఉన్నాను. చాలా క్లియర్గా వాయిస్ వినిపించింది, ఐ యామ్ బ్లూ డాట్ ఏంజల్, ఐ హ్యావ్ కమ్ టు హెల్ప్ యూ. ఐ యామ్ బ్లూ డాట్ ఏంజలా? అదేదో బ్లూ డాట్ కొరియర్ లాగా చెప్తున్నారు మీరు. అవును, బ్లూ డాట్ ఏంజల్, నీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పి. అప్పటి వరకు నాకు ఎన్నో క్లియర్ వాయిస్లో కనిపించడం అన్నీ, కానీ ఇది ఫస్ట్ టైం వినిపించడం చాలా క్లియర్గా వినిపించింది. కాదు, మీరు ఏం చెప్తున్నారో అర్థమవుతుందా మీకు? అంటే మనం ఏదైనా హోటల్కి వెళ్తే హోటల్లో మీకు ఏమైనా సర్వ్ చేయాలని అడిగినట్లు అడుగుతుందని చెప్తున్నారు. అది కూడా ఏంజల్ అంటే ఏంటి? దేవత కదా. అవునండి, దేవదూత మీద మాట్లాడిందా? మాట్లాడింది, నిజంగా మాట్లాడింది. ఓకే. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఎన్నిసార్లు చెప్పాక సైంటిఫిక్ టెంపర్ ఎక్కువ నాకు. ఆ తర్వాత ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశానంటే ఒక 2 years. ఓకే. రకరకాల ఎక్స్పెరిమెంట్స్. ఇంకా నేను ఏది అడిగితే అది. ట్రైన్ ఆగిపోవాలి అంటే ఆగిపోతుంది, నేను ఒక అరగంట లేట్ వెళ్తాను, అయినా సరే నాకు ట్రైన్ అదే టైంకి రావాలి, అదే టైంకి వచ్చేది. అలా మేము ఇటలీకి హాలిడేకి వెళ్ళాము. నాకు వీగన్ కేక్ కావాలి, ఎందుకంటే మా హస్బెండ్ నేను ఇద్దరమే వెళ్ళాము. ఆయన వీగన్, కనీసం కట్ చేసి నోట్లో పెట్టాలంటే వీగన్ కేక్ ఉండాలి కదా. సో నార్మల్గా మాకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ దొరకడమే కష్టము. అట్లాంటిది నేను జస్ట్ వీగన్ కేక్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. జస్ట్ వెళ్తూ ఉంటే ఫోన్లో సిగ్నల్ పోయింది. ఒక రోడ్లోకి వెళ్ళాల్సింది ఇంకో రోడ్లోకి వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే వీగన్ కెఫే. వావ్. లోపలికి వెళ్తే ఒక లాస్ట్ పీస్ ఆఫ్ కేక్. ఓకే. వెళ్ళి ఇంకేమైనా ఫుల్ కేక్ దొరుకుతుందా అండి అని అడిగితే ఆవిడ లేదండి, అసలు ఇది ఉండడమే చాలా అదృష్టం, ఇక్కడ ఒక వీగన్ కెఫే ఉంది, మార్నింగ్ రాగానే అందరు తీసుకెళ్ళిపోతారు. అంటే జస్ట్ అక్కడ కూర్చొని తింటూ ఉన్నాం. జస్ట్ వేరే స్నాక్స్ తిని ఆ కేక్ మాత్రం పార్సిల్ చేసుకుని నైట్ కట్ చేద్దామని పార్సిల్ చెప్పాము. అంతలో మరి ఆవిడకి ఏమనిపించిందో, నా బర్త్డే అండి ఏమైనా ఫుల్ కేక్ ఉంటే బాగుండేది అని జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను. ఆవిడకి ఏమనిపించిందో ఆ కేక్ అతనికి ఫోన్ చేసింది. ఆల్రెడీ నాకు చెప్పింది, కేక్ అతను చాలా ఓన్లీ థర్స్డేస్ ఏదో డేస్ వస్తారు, ఇవాళ రాడండి అని చెప్పేసింది.
ఫోన్ చేసింది. ఆ కేక్ అతనికి అసలు చాలా అద్భుతంగా ఏం జరిగిందంటే, ఆ కేక్ అతను ఓన్లీ 10 minutes దూరంలో ఉన్నాడు. ఒక కేక్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ కేక్తో అతనికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో ఈవిడ ఫోన్ చేసింది, ఆ కేక్ తీసుకొచ్చి ఇచ్చాడు. రోండా బైర్న్ సీక్రెట్ మూవీ నేను డాక్యుమెంటరీ చూశాను. దాంట్లో ఉన్న ప్రతిదీ మీ లైఫ్లో జరిగిపోయింది. అవునండి, అసలు ఇప్పటికీ నాకు అది నమ్మశక్యంగానే ఎన్నెన్నో జరిగాయి. ఓకే, అందులో ఒక్కటి చెప్పాను. మీరు చెప్పడం మొదలు పెడితే మొత్తం రోజులు తరబడి ఇవే ఉన్నట్లున్నాయి. ఏంజల్ సబ్జెక్ట్ చెప్తే అదొక మళ్ళీ ఒక రోజు అంతా సరిపోతుంది. అవునా? అలాగే మీకు ఏమైనా అంటే క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయిన్స్ ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? క్లియర్ ఆడియన్స్ అంటే మెయిన్గా ఈ ఏంజల్ ఒక్కటే చెప్పుకోవచ్చు అండి. అప్పుడే వినిపించింది నాకు. అప్పటి వరకు ఎప్పుడు క్లియర్ వాయిన్సే ఉండేది. ఓకే. సో ఆ క్లియర్ వాయిన్స్లో రకరకాల మాస్టర్స్ కనిపించి ఎన్నో మెసేజెస్ ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆస్ట్రల్ ట్రావెల్లో నేను ఈజిప్ట్కి వెళ్ళడము. సో నా సూప్రాకాజువల్ బాడీ, సూప్రాకాజువల్ వరల్డ్స్, క్యాజువల్ బాడీ, కాజువల్ వరల్డ్స్ అలా ఆ ఎక్స్పీరియన్స్ రావడము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లియర్ వాయిన్స్ అండ్ క్లియర్ ఆడియన్స్? క్లియర్ వాయిన్స్ అంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు నేను ఎలా అయితే మిమ్మల్ని చూస్తున్నానో అలాగే కళ్ళు మూసుకున్నప్పుడు అంతే క్లియర్గా, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవతార్ మూవీ కొన్ని 3D మూవీస్ ఉంటాయి. ఆ 3D మూవీస్లో ఎంత బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తూ ఉంటాయి, అంత బ్యూటిఫుల్గా మనకు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు. అంత క్లారిటీతో. అది క్లియర్ వాయిన్స్. క్లియర్ ఆడియన్స్ వచ్చేసి మనకు వినిపిస్తుంది అంతే. అంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఎలా మనం ఈ ఫ్రీక్వెన్సీ నేను మిమ్మల్ని వింటున్నానో అలాగే మాస్టర్స్ మనతో మాట్లాడతారు వాళ్ళొక ఫ్రీక్వెన్సీ ద్వారా. కానీ మనం ఆ ఫ్రీక్వెన్సీకి ఎలా అయితే రేడియోలో కరెక్ట్ ట్యూన్ చేసినప్పుడే మనకు రేడియో మిర్చి వినిపిస్తుంది, అలా మనం ఈ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉన్నాం. అందుకే మన ఇద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. మనం ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ ఫ్రీక్వెన్సీకి, ఇంకొక హైయర్ వరల్డ్స్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయినప్పుడు అక్కడ నుంచి మనకి వినిపిస్తాయి. అలాగే నాకు ఆ లైట్ లాంగ్వేజ్ ఛానలింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఆ లైట్ లాంగ్వేజ్ ఛానలింగ్లో ఇలా ఒక ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాను, ఆ లైట్ వరల్డ్స్ ఫ్రీక్వెన్సీకి. లైట్ వరల్డ్స్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ అనేది ఒక వాయిస్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వినడానికి కొంతమందికి పిచ్చిగా మాట్లాడుతుంది అని అనుకోవచ్చు అర్థం కాని వాళ్ళు, కానీ నిజంగా ధ్యానంలో కూర్చొని దాని మీద ధ్యానం చేస్తూ ఉంటే చాలా హై ఎనర్జీస్. రీసెంట్గా కూడా 21 days నాకు ఆ ఛానలింగ్ జరిగింది. 21 days? అవునండి. యాక్చువల్గా నేను తెలుగు భాష విన్నా, ఇంగ్లీష్ భాష విన్నా, హిందీ భాష విన్నా, జర్మను, ఇట్లా భాషలు విన్నా. ఈ లైట్ భాష ఏంటి? ఇప్పుడు మనం ఎలా అయితే మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటామో కొన్ని హయ్యర్ వరల్డ్స్లో వాళ్ళకి మాటలు ఉండవు, టెలిపతిక్గానే మాట్లాడుకుంటారు. సో అసలు లాంగ్వేజ్ అంటూ ఉండదు. మరి అక్కడి నుంచి ఒక ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరగాలి. ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే వాళ్ళు ఆ ఎనర్జీని ఈ వాయిస్ రూపంలో బయటకు పంపిస్తారు. అంటే ఆ ఎనర్జీ నేను ఫీల్ అవుతూ ఉంటాను, నా లోపల నుంచి ఆ వాయిస్ వచ్చి ఆ ఎనర్జీ వాయిస్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగాలు ఏంటి? దానివల్ల ఎన్నో DNA యాక్టివేషన్స్, రకరకాలైన, నాకు వచ్చింది రీసెంట్గా వచ్చింది మాత్రం ఫస్ట్ 11 days గ్రౌండింగ్కి సంబంధించిన ఎనర్జీస్. కొన్ని వేల మంది ఎవ్రీడే జాయిన్ అయ్యేవాళ్ళు. ఫైనల్గా నేను ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ లాగా చెప్పాను కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటేనే నాకు తృప్తి, ఏది జరుగుతున్నా సరే. సో అందరిని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయమనే దాన్ని. ఇప్పటికీ కూడా ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఆ లైట్ లాంగ్వేజ్ ఛానలింగ్ జరిగిన రోజుల్లో అస్సలు ఆ ఛానలింగ్ జరిగినప్పుడు ఆ రోజంతా కూడా వాళ్ళకి ఆకలి ఉండకపోయేది, ఎంతో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉండడము, చాలా లోపల ఫిజికల్ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోవడము, రిలేషన్షిప్స్ మంచిగా అవ్వడము, ఇలా రకరకాలవి జరిగాయి అని చెప్పడము. అలాగే నెక్స్ట్ 11 days స్పిరిచువల్ గ్రోత్ గురించి వచ్చాయి ఎనర్జీస్. అప్పుడు వాళ్ళు రియల్గా హయ్యర్ వరల్డ్స్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవ్వడము, చాలామందికి లైట్ వరల్డ్స్ లైరా మాత కనెక్ట్ అవ్వడము, ఆ గాడెస్ కనెక్ట్ అవ్వడము, ఇలా హయ్యర్ వరల్డ్స్ ఫ్రీక్వెన్సీస్ కనెక్ట్ అయ్యారు చాలామంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క లైట్ లాంగ్వేజ్ ఛానల్ ఒక్కొక్క ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు జూడీ సోటోరీ అనే ఆవిడ ఇంటర్నేషనల్లీ ఫేమస్ లైట్ లాంగ్వేజ్కి. సో మరి నేను తనని బోస్నియాలో కలవడం జరిగింది. బోస్నియా వెళ్ళానండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ పత్రి సార్ వచ్చినప్పుడు పిరమిడ్ కాన్ఫరెన్స్ జరిగింది. డాక్టర్ శామ్ పిరమిడ్ కాన్ఫరెన్స్లోనే ఆవిడ్ని కలవడము, మేమిద్దరం లైట్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవడము. అవునండి.
వావ్. సో అలా లైట్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాము. జూడీ సటోరి అంటే వరల్డ్ వైడ్ ఫేమస్ అవును. లైట్ లాంగ్వేజ్కి. యా. అంటే మీరు లైట్ లాంగ్వేజ్కి కనెక్ట్ అవ్వడం అనేది ఎప్పుడు జరిగింది? అయితే కనెక్ట్ అయితే అయ్యాను, కానీ నాకే తెలియకుండా కొద్దిగా డౌట్ ఉండేది. ఓకే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, ఏంటిది ఓకేనా, వేరే వాళ్ళందరి ముందు మనం మెడిటేషన్ చేసినప్పుడు ఇలా మాట్లాడితే బాగోదేమో అని లోపల నుంచి కొంచెం మైండ్ ఇలా చేస్తూ ఉండేది. అయితే నేను ఇందాక చెప్పినట్టు బోస్నియాలో ఈ జూడీ సటోరి గారితో మాట్లాడినప్పుడు కొంచెం లైట్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాము. ఆ రోజు చాలా చక్కటి ఆపర్చునిటీ వచ్చింది నాకు. థ్యాంక్స్ టు క్రిస్టల్ ప్రదీప్, తను ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. ఆ రోజు టనల్స్లోకి వెళ్ళి మేము మెడిటేషన్ చేస్తున్నాం, అందరం టనల్స్లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నాం. అయితే ఒక్క టనల్లో ఓన్లీ పత్రి సార్, జూడీ సటోరి గారు, డాక్టర్ శామ్, క్రిస్టల్ ప్రదీప్ గారు, వాళ్ళ వైఫ్ నవనీత్, మధు గారు జర్మనీ నుంచి, నేను. ఆ బోస్నియా పిరమిడ్ లోపల టన్నల్లో యాక్చువల్గా ఏంటంటే అండి, బోస్నియా పిరమిడ్ ఏమో ఒక దగ్గర ఉంటుంది. ఆ బోస్నియా పిరమిడ్కి కొన్ని కిలోమీటర్స్ దూరంలో డాక్టర్ శామ్ తన రీసెర్చ్ ద్వారా టనల్స్ అక్కడ తవ్వుతూ ఉంటే ఏంటంటే అక్కడ బ్యూటిఫుల్గా ఏమవుతుందంటే బయట చాలా వేడి చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. జస్ట్ ఇలా టనల్లోకి అడుగులు పెడతాం, ఒక 10 అడుగులు వేయగానే చల్లగా, ఒక అసలు ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టుగా చల్లగా ఉంటుంది. మళ్ళీ అక్కడ చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అన్నమాట. చాలా రీసెర్చ్ జరిగింది అక్కడ. సో అలాంటి ఆ టనల్స్ లోపల ధ్యానం చేస్తూ ఉంటే ఆస్ట్రల్ మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం కానీ, ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం కానీ, ఆ వైబ్రేషన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఈవెన్ నేను వీడియోస్ కూడా తీశాను, ఎన్నో వందల ఆర్బ్స్. సో అలాంటివన్నీ జరుగుతూ ఉండే. ఆ సమయంలో నాకు లక్కీగా పత్రి సార్తో, జూడీ సార్, ఇందాక నేను చెప్పినట్టు మేము 7 మాత్రమే ఆ టనల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. అప్పుడు జూడీ సటోరి గారు లైట్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. నాకు లోపల నుంచి వచ్చేస్తుంది, కానీ బాగోదు. పత్రి సార్ ఉన్నారు, డాక్టర్ శాము, జూడీ సటోరి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడితే బాగోదేమో అని చెప్పి నా మైండ్ ఆపేస్తుంది. అలా అయిన తర్వాత కాసేపటికి జూడీ సటోరి గారు, డాక్టర్ శాము, క్రిస్టల్ ప్రదీప్ గారు పని ఉందని చెప్పేసి ఇంక వెళ్ళిపోయారు. అప్పుడు నేను పత్రి సార్తో చెప్పాను, సార్ ఆవిడ చేస్తూ ఉంటే నాకు కూడా లోపల నుంచి వస్తూ ఉందండి, కానీ ఎందుకో తెలియకుండా ఆపేశాను, నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు మీ అందరి ముందు చేయడం అని చెప్పి సార్తో చెప్తే, నో, యూ హ్యావ్ టు డూ, ఐ విల్ సిట్ ఇన్ మెడిటేషన్, యూ స్టార్ట్ లైట్ లాంగ్వేజ్ ఛానలింగ్ అన్నారు. నేను ధ్యానంలో కూర్చుంటాను, నువ్వు ఛానలింగ్ చేయి అన్నారు. అప్పుడు నాకు అసలు సార్ చెప్పడము, అలా కూర్చున్నాను 10 నుంచి 15 నిమిషాల వరకు. అలా లైట్ లాంగ్వేజ్ ఛానలింగ్ జరుగుతూ ఉంది. పత్రి సార్, నేను, ఇంకొక 2, మేము 4 అక్కడ ఉన్నాం. ఒక కుక్క కూడా ఉంది. అంతే, మేమే ధ్యానం చేసాం అక్కడ. లేచిన తర్వాత వండర్ఫుల్, ఎప్పుడు వచ్చినా సరే నువ్వు స్టాప్ చేయొద్దు, చెయ్యి అని చెప్పి సార్ చెప్పడం. అంటే పర్టికులర్ ఒక టైంలో కనెక్ట్ అవుతారా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కనెక్ట్ అవుతారా? పర్టికులర్ ఒక టైంలో కనెక్ట్ అవుతున్నానండి. ఇప్పుడు ఈ డివైన్ ఫెమినైన్ దేవి సమూహం గ్రూప్స్లో 1-2 సార్లు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఈ 21 డేస్ మాత్రం చాలా క్లియర్గా మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చి 11 నిమిషాలు, 11 రోజులు ఫస్ట్ గ్రౌండింగ్, తర్వాత 11 రోజులు స్పిరిచువల్ గ్రోత్, అలా 11 నిమిషాలు మాత్రమే వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. సో అలా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేను కనెక్ట్ అయ్యి నేను అలో చేస్తున్నాను అంతే. కాకపోతే అందరూ మాత్రం చాలా క్లియర్గా ఎనర్జీ లెవెల్లో డిఫరెన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. రిచర్డ్ బాక్ రాసినటువంటి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ని పత్రి సారు ఆటో రైటింగ్ ద్వారా ఆ బుక్ హయ్యర్ వరల్డ్స్ నుంచి ఆ విజ్డమ్ రిచర్డ్ బాక్ అందిందని చెప్పారు. ఈ ఆటో రైటింగ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? 2007-8 ఆ టైంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు నా వేలు కదులుతూ ఉండేదండి. సో వేలు కదులుతూ ఉండేది ఏంటా అనుకుంటే, ఒక బుక్ తెచ్చుకుని కూర్చో, బుక్ పెన్ పట్టుకుని కూర్చొని వచ్చేది లోపల నుంచి. అలా ఆ టైంలో బుక్ పెన్ పట్టుకుని కూర్చునేదాన్ని. కూర్చుంటే ఒక 3 రోజులు ఒట్టి గీతల్లాగా వచ్చాయి. 4వ రోజు నుంచి అన్నమాచార్య వచ్చి అద్భుతమైన మెసేజెస్ ఇవ్వడం స్టార్ట్. అన్నమయ్య. ఓకే. సో చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ ఇచ్చారు. కైవల్యం అంటే ఏంటి, అసలు నాకు అప్పటికి కైవల్యం అనే వర్డ్ కూడా తెలీదు. ఆ తర్వాత మళ్ళీ ప్రదీప్ అనే దగ్గరికి వెళ్ళి ఇదేదో వచ్చిందన్న, ఇదేంటి అని చెప్పి తనను అడిగేదాన్ని అనమాట. సో అలా కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఒక గ్రాంధికమైన భాషలో చక్కటి మెసేజెస్ వస్తూ ఉండే. ఆ తర్వాత అన్నమాచార్య, తర్వాత మహావతార్ బాబాజీ, వన్నెస్ మాస్టర్స్, పీస్ మాస్టర్స్, ఇలా ఎంతోమంది మాస్టర్స్ చక్కటి మెసేజెస్ ఇచ్చారు ఆటో రైటింగ్ ద్వారా.
ఒక్కొక్కసారి అయితే నాకు అవి చదవడం కూడా రాకపోయేవి. అంటే అప్పుడప్పుడు అనిపించేది నేనే ఎక్కడ నుంచి రాసిన నా మైండ్ క్రియేట్ చేస్తుందేమో అని కొంతమంది నాకు చెప్తూ ఉంటారు. లేదండి మీ లోపల నుంచి వస్తూ ఉంటుందేమో అని కొంతమందికి డౌట్ ఉంటుంది. కానీ క్లియర్గా నా లోపల నుంచి రాలేదు. ఎందుకంటే నేను ఎక్కడ బుక్స్ చదవలేదు. ఎలా ఉండేదంటే అది రాసిన తర్వాత నాకే చదవడానికి ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చదవడం వచ్చేది. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఓంకారం నుంచే జనించినది, ఇలాంటి వర్డ్స్ వచ్చాయన్నమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్గా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా డీటెయిల్గా వచ్చాయి. ఒక్కొక్క రోజైతే స్టోరీస్ వచ్చాయి. ఆ స్టోరీస్ రాస్తూ ఉంటే నాకే క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏమవుతుంది ఇలా అనిపిస్తూ వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అలా బ్యూటిఫుల్ స్టోరీస్ వచ్చాయి. ఒక బ్రాహ్మణుడి గురించి, ఒక రామచిలుక గురించి, ఆ రామచిలుక ఒక పంజరంలో బంధించబడింది, నెక్స్ట్ ఏమవుతుంది అని ఇలా వెయిట్ చేసేదాన్ని. అలా ఫైనల్గా తీసుకొచ్చి చెప్పేవాళ్ళంటే అది చదివితే బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను. ఆ పంజరంలో మనం కూడా ఇలాగే బంధించబడి ఉన్నాము అనుకుంటాం అందరము. ఎవరో బ్రాహ్మణుడో గురువో వచ్చి మనల్ని బయటికి తీయాలి, మనం బయటికి రాలేమో అనుకుంటూ ఉంటాం ఈ మాయలో ఇరుక్కుపోయి. కానీ మీరు ఏ బ్రాహ్మణుడి అవసరం లేకుండా మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఈ మాయ నుంచి బయటికి రావచ్చు అని చెప్పేసి అలా కంక్లూజన్ వచ్చేదన్నమాట. అలా బ్యూటిఫుల్ ఆటో రైటింగ్ మెసేజ్ వస్తూ ఉండేవి. ఆ తర్వాత ఆటోమేటిక్గా డ్రాయింగ్ వచ్చేది. నేను దానికి ఆటో రైటింగ్ తర్వాత ఆటో డ్రాయింగ్ అని పేరు పెట్టాను. తర్వాత చూస్తే ఏంటంటే అవి లైట్ లాంగ్వేజ్ డ్రాయింగ్స్ అని నాకు అర్థమయ్యాయి. ఆ డ్రాయింగ్స్ చూస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటే కొంతమందికి దాని నుంచి విపరీతమైన ఎనర్జీస్ ఫీల్ అయ్యి డీప్ థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడము. కొన్ని క్లియర్గా వచ్చేవి. ఇది పెయిన్ రిలీఫ్కి, ఇది ఇమ్యూనిటీకి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వచ్చేది. సో ఇది పంచభూతాలు బ్యాలెన్స్ చేసుకోవడానికి అలా ఒక్కొక్క డ్రాయింగ్ వచ్చేది. ఆ డ్రాయింగ్ చూస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి చెప్తుండే, అంటే ఎక్స్పెరిమెంట్ లాగా అందరికీ షేర్ చేసి అడిగాను అనమాట, మీకు ఎలా అనిపిస్తుంది. ఒకటేదో మేనిఫెస్టేషన్ గురించి వచ్చింది. జస్ట్ కొంతమందికి షేర్ చేసి మీరు ఏదైనా సరే అనుకుని ఇది పెట్టుకుని ట్రై చేయండి, నేను నాకు వస్తుంది, ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా దాని గురించి తెలిసేది అని చెప్పి మనం పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా ఎంతో సహకారం చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా వచ్చింది అంటే చక్కగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉండి తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా మేనిఫెస్టేషన్స్ అవుతూ ఉండేవి. ఇలా రకరకాల ఆటో డ్రాయింగ్స్ కూడా వస్తూ ఉన్నాయండి. సో ఈ జర్నీలో ఎన్నెన్నో వెళ్తూ అలా ఉన్నాయి. ఏంజిల్స్ అని, ఆటో రైటింగ్ అని, ఆటో డ్రాయింగ్ అని, లైట్ లాంగ్వేజ్ ఛానలింగ్ అని, రకరకాల థింగ్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నా మహద్భాగ్యం. ఎన్నో విషయాలు మీ ద్వారా ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాను పర్సనల్గా అండ్ పిఎంసి ఛానల్ పరంగా. ఈరోజు పిఎంసి ప్రేక్షకులకు అసలు సిసలైన విందు భోజనం పెట్టారు మీరు. ఎందుకంటే స్పిరిచువల్ జర్నీ అనేటువంటి ఈ టైటిల్కి ఒక కరెక్ట్ ఇంటర్వ్యూ పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. అసలు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చి నా ఎక్స్పీరియన్స్ అన్నీ ఇప్పుడు మీరు అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. చాలా చక్కటి అనుభవాలు. సో మీరు అడుగుతూ ఉంటే అన్నీ కూడా నేను చక్కగా మన ప్రేక్షకులతో మీతో నేను షేర్ చేసుకోగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ ఫర్ దట్. మోస్ట్ వెల్కమ్. పిఎంసి గురించి మీ మాటల్లో. పిఎంసి గురించి అసలు ఎన్ని చెప్పినా తక్కువే. సో చాలా అద్భుతంగా ముందుకు వెళ్తోంది. అండ్ ఎస్పెషలీ ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఈ లాక్డౌన్ టైంలో కొన్ని లక్షల మంది దీని నుంచి బెస్ట్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా నేను చెప్పొచ్చు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అనే కాకుండా ఎంతోమందితో నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఈ టైంలో చాలామంది బోర్ కొడుతుంది, ఏం చేయాలి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాము, లాక్డౌన్ టైంలో బయటకు వెళ్ళలేకపోతున్నాము, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. లేకపోతే ఊరికి టైం వేస్ట్ చేస్తున్నాం ఏదో ఒక సినిమా చూసి. ఇవన్నీ కాకుండా అసలు పిఎంసి ద్వారా కొన్ని వందల వేల మంది ఎక్స్పీరియన్సెస్ వింటున్నాం. మనం ఇంతమంది ఎక్స్పీరియన్స్ వినాలి అంటే మనకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంత తెలుసుకోవాలంటే ఎన్ని బుక్స్ చదవాలి. చక్కగా బుక్స్ గురించి కానీ ఎంతెంతో సబ్జెక్ట్ చదివిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఎంతో సబ్జెక్ట్ షేర్ చేస్తూ అద్భుతంగా జరుగుతుందండి. అసలు ఎంత చెప్పినా తక్కువే పిఎంసి గురించి. ప్రతి ఒక్కరూ కూడా పిఎంసిలో భాగమై వాళ్ళు చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ మరి 10 మందికి కాదు లక్షల మందికి షేర్ చేయాలని నా ఆశ. ఓకే, ఇప్పుడు మీరు లండన్లో కూడా పిఎంసి యూకే అనేది స్టార్ట్ చేశారు. అవునండి, దాని గురించి చెప్పండి. పిఎంసి యూకే కూడా ఇప్పుడు ఎలా అయితే మనం పిఎంసి తెలుగు ఉందో మరి తెలుగుకే ఆగిపోకుండా ఖచ్చితంగా పిఎంసి అనేది ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రావాలి అనేది మరి పత్రి సార్ కళ. సో అలాగే ఇండియాలో రకరకాల
స్టేట్స్లో ఎన్నో లాంగ్వేజెస్లో వచ్చింది. మరి అలాగే మరి ఇంగ్లీష్లో కూడా రావాలి, పిఎంసి ఇంగ్లీష్. అలాగే ఏ కంట్రీకి కొంతమంది ఏమవుతుందంటే ఆ కంట్రీ పీపుల్ ఆ కంట్రీకి కనెక్ట్ అవుతూ ఉంటారు. సో అలాగ పిఎంసి యూకే అని కూడా స్టార్ట్ చేయడం. సో ఆ పిఎంసి యూకేలో ఎంతోమంది యూకేలో ఉన్న ప్రజలు కనెక్ట్ అవుతూ అందులో కూడా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇలా మరి వరల్డ్ వైడ్ ఈవెన్ ఆఫ్రికాకి కూడా ఖచ్చితంగా పిఎంసి ఆఫ్రికా కూడా రావాలి, పిఎంసి అంటార్క్టికా, ఇలా ప్రతి ఒక్క కాంటినెంట్లో ప్రతి ఒక్క కంట్రీలో పిఎంసి రావాలని నిజంగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఈ భూమి మీద 7 కాంటినెంటల్స్ ఉన్నాయి కదా, అంటే 7 ఖండాలు ఉన్నాయి. అవును. ఈ ఎంటైర్ భూమి 7 ఖండాలు. ఈ 7 ఖండాల్లో మీరు మీ సార్ ద్వారానే రావాలి ఈ 7 ఖండాల్లో. ఎందుకంటే పత్రి సార్ ఎప్పుడు పిఎంసి ఈజ్ ఈక్వల్ టు బీబీసీ అంటుంటారు, పిఎంసి ఈజ్ ఈక్వల్ టు బీబీసీ అంటుంటారు. ఆ బీబీసీ ఉండేది లండన్లోనే. అవును. ఆ లండన్లోనే బీబీసీ పక్కనే పెట్టాలి పిఎంసి. ఓకే అండి, తప్పకుండా. మీ యొక్క ప్రణాళిక చాలా పెద్దది. ఎలా అనిపిస్తుంది పిఎంసి యూకే గురించి? పిఎంసి యూకే అనేది అక్కడ మనం యూకేలో ఎంతో వర్క్ చేసాము. సో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఎంతెంతో వర్క్ జరిగింది. పత్రి సార్ వచ్చిన తర్వాత మెడిటేషన్ మేడ్ ఈజీ అని బుక్స్, ఎందుకంటే మెడిటేషన్ మేడ్ ఈజీ చాలా చిన్న బుక్, మెడిటేషన్ గురించి అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే ఒక పిరమిడ్ క్యాప్ మనం అందరికీ ఫ్రీగా అక్కడ పంచాము పత్రి సార్ వచ్చినప్పుడు. అలా కొన్ని వేల మందికి ఆ బుక్స్ అందించబడడం జరిగింది. అలాగే పిరమిడ్ శక్తి గురించి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్ రెడీ అవుతున్నారు అక్కడ. చాలా అద్భుతంగా వర్క్ జరుగుతుంది. అండ్ నా సంకల్పం త్వరలోనే అక్కడ ఒక పిరమిడ్ కూడా రావాలని. వావ్, వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ. మీ సంకల్పం బీబీసీ రావాలని. గ్రేట్. బీబీసీని కూడా తెప్పించేద్దాం, బీబీసీ లాగా పిఎంసీని. అండ్ పత్రి సార్ గురించి మీ మాటల్లో? పత్రి సార్ గురించి నాకు అసలు ఒక అమ్మలాగా నాన్నలాగా గైడ్ చేస్తూ ఉంటారండి. అసలు ఎంత ప్రేమతత్వం ఉంటే, ఒక మదర్ లాగా ఎప్పుడు ఆ డివైన్ ఫెమినైన్ క్వాలిటీస్ ఉంటాయి తనలో, ఆ లవింగ్ క్వాలిటీస్. అలాగే ఈ డివైన్ మాస్కులైన్ క్వాలిటీస్, ఖచ్చితంగా యాక్షన్ ఓరియంటెడ్, అన్నీ చేయాలి, చేయించాలి, ఒక దివ్య సంకల్పంతో ధ్యాన జగత్ కానీ, పిరమిడ్ జగత్ కానీ, శాకార జగత్ కానీ ఇలా అలా వెళ్తూ ఉంటారు. మనందరినీ ఆ దివ్య సంకల్పంలో భాగంగా చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో లేదు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒకవేళ పత్రి సార్, పిరమిడ్ సొసైటీస్ అవన్నీ లేకపోతే అసలు మనం ఏం చేసేవాళ్ళం? ఇదే మాయలో పడి కొట్టుకుని ఉండేవాళ్ళం కదా, చిన్న చిన్న వాటికి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి. లేకపోతే ఎలా ఉండేది అసలు మన జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగం తెచ్చుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పేసి ఈ ట్రామాలోనే మన జీవితం అంతా సాగిపోయేది. అవును, అంతే. ఇదే మాయలో పడి కొట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ మా సార్ వచ్చి అసలు కంప్లీట్గా ఒక ఎరుకలో ఎలా జీవించాలి, ఎలా ఆనందంగా జీవించాలి, అలాగే మన కోసం మనం జీవించడం కాకుండా లక్షల మంది కోసం, నేను 10 మంది కోసం అని చెప్పొచ్చు, కానీ పత్రి సార్ మనకి ఓన్లీ 10 మంది కోసం కాకుండా మనం లక్షల మంది కోసం మన జ్ఞానాన్ని పంచుతూ అద్భుతంగా సాగుతుందండి జీవనం. పత్రి సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ టైంలో. పత్రి మేడం గురించి? పత్రి మేడంతో నేను 2008లో అనుకుంటా చీరాల వెళ్ళాను. చీరాలలో మేడంతో ఒక 1 వీక్ స్పెండ్ చేయడం జరిగింది. ఎంత ప్రేమమూర్తి అంటే నిజంగా అమ్మతనంకి మారుపేరు. ప్రతి స్త్రీకి తను జన్మనిచ్చిన బిడ్డని బాగా చూసుకుంటూ ఉంటుంది. కానీ పత్రి మేడం మరి అందరినీ కూడా అమ్మగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. అలాగా తనతో మళ్ళీ అంత టైం స్పెండ్ చేసింది పిరమిడ్ వ్యాలీలో. అప్పటికి ఇంకా పిరమిడ్ వ్యాలీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నవరాత్రులు, దసరా అప్పుడు 9 రోజులు మేడంతో ఓన్లీ ఒక చిన్న గ్రూప్, మేము 10 మందిమే, చాలా విషయాలు తను మాకు షేర్ చేశారు. సో అలా అద్భుతంగా ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను పత్రి మేడం నుంచి. ఆవిడ 2 పిల్లలకు మాత్రమే కాదు తల్లి, ఎంటైర్ ఇన్ని లక్షల మందికి తల్లి అయిపోయింది. అవునండి. మీ అన్నయ్య ప్రదీప్ గారి గురించి? ప్రదీప్ అన్నయ్యనే మాకు, అంటే నాకు కానీ మా చిన్నన్నయ్య ప్రబోధ్ అన్నయ్యకి కానీ ఆదర్శం అని చెప్పొచ్చు. ఇంకా ఎలా అవ్వాలి అంటే ఒక ఏజ్ నుంచి ఓకే మా ప్రదీప్ అన్నయ్యలాగా అవ్వాలి అన్నట్టుగా ఉండేది.
సో తన లోపల ఎంత పట్టుదల ఉంటుందంటే ఏదైనా సరే సాధించాలి అన్న పట్టుదల, అదే మాకు ఎప్పుడూ షేర్ చేస్తూ ఉండేవాడు. మేము ఎప్పుడైనా కొంచెం డౌన్ ఉన్నా లేదా మాకు ఇది వస్తుందా అనిపించినా, అసలు దేనికోసమైనా సరే మీకు వస్తుంది, మీ వల్ల సాధ్యమవుతుంది అని తను మాకు ఎప్పటికప్పుడు చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా మా ఫాదర్ చనిపోయిన తర్వాత అయితే తనే కంప్లీట్గా ఆ రోల్ని తీసుకుని మా ఫ్యామిలీని ముందుకు నడిపించడము. ఇప్పటికీ కూడా అసలు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా దేని గురించి అయినా సరే మేము ప్రదీప్ అన్నయ్యనే అడుగుతూ ఉంటాము. ప్రబోధ్ గారి గురించి, ప్రబోధ్ అన్నయ్య గురించి చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరం చాలా ఆడుకునేవాళ్ళం. నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్నెన్నో స్పిరిచువల్ గేమ్స్, ఇప్పుడు స్పిరిచువల్ గేమ్స్ అనే వర్డ్ వస్తుంది, రకరకాలైన గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే అవునా ఆగి చూసి చెప్తా అని చెప్పేసి కళ్ళు మూసుకుని చెప్తూ ఉండేవాడు. స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి అనుకుంటే ఇలా ఏదో ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలాగా ఫన్నీగా అలాగా నాకు తను ఎన్నో విషయాలు నేర్పించాడు. చాలా చిన్నప్పుడే యోగా నేర్పించాడు, ధ్యానం నేర్పించాడు. అప్పటికి ధ్యానం అనే వర్డ్ తెలీదు, కానీ కళ్ళు మూసుకుని కూర్చోవడము ఇలా తను నేర్పించాడు. చాలా చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం. అఫ్కోర్స్ తర్వాత 2004 తర్వాత యాక్చువల్గా మనం పిఎస్ఎస్లోకి వచ్చి ధ్యానం అంటే ఏంటి అవన్నీ తెలుసుకున్నాం. అలాగే నాకు మా మదర్ చనిపోయిన తర్వాత ఒక మదర్ లాగా నన్ను ఎప్పుడు ఉండి చూసుకునేవాడు. ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ, నా పాప పుట్టినప్పుడు కానీ తను లండన్ వచ్చి తల్లి లేని లోటును తీర్చాడు. తనే నాతో ఉంటూ నన్ను చూసుకుంటూ ఆ ప్రెగ్నెన్సీ టైంలో, పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నేను ఇండియా వచ్చినప్పుడు కానీ ఎప్పుడు నాతో ఉంటూ నిజంగా ఆ తల్లి లోటు తీరుస్తున్నాడు. ఈ సందర్భంగా మా ఇద్దరు అన్నయ్యలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. గ్రేట్ బ్రదర్స్. అండ్ అలాగే మీరు కూడా మీ అన్నయ్యల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మీ పెద్దన్నయ్య పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్కి ఇన్ఛార్జ్ అయ్యారు, ఛానల్ హెడ్ అయ్యారు. మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది అలా. సో ఇట్ ఈజ్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైతే పత్రి సార్ అన్నయ్యని ఇంగ్లీష్ ఛానల్ హెడ్గా అనౌన్స్ చేశారో. నేను అప్పుడు పక్కనే ఉన్నాను. ఎంతో ఆనందంగా అనిపించింది. ఎప్పటికప్పుడు పత్రి సార్ అన్నయ్యని ఎంతో బాగా చూసుకుంటూ, అంటే ఇక్కడ ఉన్న డైమండ్స్ అన్నిట్లో కూడా కోహినూర్ డైమండ్ అని చెప్పి ఒకసారి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అవును. అలాగే మరి తన లోపల ఉన్న క్వాలిటీస్ని బయటికి తీసుకురావడానికి పత్రిజీ తనకి ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అన్నయ్య కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆ ప్రెసిడెంట్ రోలే కానీ ఎన్నో ఇయర్స్ ఎంతో అద్భుతంగా వర్క్ చేశాడు. సో ఇప్పుడు కూడా పిఎంసి ఇంగ్లీష్కి అంతకన్నా ఒక 10 ఇంతలు ఎక్కువగా వర్క్ చేసి పిఎంసి ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా రావాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క హైదరాబాద్లో నుంచి తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో బీబీసీ పక్కన పిఎంసి పెట్టాలని మేము కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. డెఫినెట్లీ. ముఖ్యంగా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని మీ అత్తగారి గురించి మీ మాటల్లో. మా అత్తగారి గురించి సో ఎస్పెషల్గా ఈ లాక్డౌన్ టైంలో నేను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, నాకు అమ్మమ్మ లేరు, నాయనమ్మ లేరు, నా పాప అలాంటి అమ్మమ్మ కానీ నాయనమ్మతో ఉంటే ఎలా ఉంటుందో చూడాలి అనిపించేది. సో ఎలాగో మా మదర్ లేరు, సో తనకి ఆ ఆపర్చునిటీ, ఆ టైం దొరికింది నాయనమ్మతో స్పెండ్ చేసే టైం. అలాగే నాకు కూడా మా అమ్మ తర్వాత మళ్ళీ అత్తయ్యతో స్పెండ్ చేసే ఆ టైం. సో లాక్డౌన్ టైంలో జస్ట్ నేను, మా అత్తయ్య, పాప ముగ్గురం మాత్రమే లాక్ అయిపోయాం బెంగళూరులో. సో ఎంతో బ్యూటిఫుల్గా తను నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ నేను గైడెడ్ మెడిటేషన్స్ చేస్తున్నా, లేకపోతే సెషన్స్ తీసుకుంటున్నా, ఏం తీసుకున్నా సరే సో చక్కగా పాపను చూసుకుంటూ అన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా కాకుండా మరి ఆ ఏజ్లో కూడా ఎంతో ఇన్స్పిరేషన్ తను. ఎందుకంటే తనకి ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా గంటలు ధ్యానం చేసి ఇవన్నీ తగ్గించుకున్నారు. ఈ లాక్డౌన్ టైంలో నేను తనకు ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడము, తనకి యూట్యూబ్ ఓపెన్ ఎలా చేసుకోవాలి, పిఎంసీ ఎలా ఓపెన్ చేసుకోవాలి, జూమ్ ఎలా జాయిన్ అవ్వాలి అన్నీ నేర్పించేశారు. అన్నీ నేర్చేసుకున్నారు. 3వ తరగతి చదివారు ఆవిడ. బాబోయ్. ఇవన్నీ నేర్చుకుని ఇప్పుడు తనే జూమ్ జాయిన్ అయిపోతూ ఉంటారు. ఒక రోజులో ఒక 8 నుంచి 10 గంటల వరకు తను సాధన చేస్తూనే ఉంటారు. గ్రేట్. అసలు మళ్ళీ అన్ ఇన్స్పిరేషన్. ఆ ఏజ్లో అంతంత సాధన చేస్తూ ఎన్నో చక్కటి అనుభవాలు, అలాగే ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడింది.
చాలా చక్కటి ప్రశ్న అడిగావు ఆనంద్. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో నేను తనకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ మరి తన ద్వారా వచ్చిన రవికిరణ్, అలాగే తనకి ఇంకా 4 పిల్లలు అందరూ కూడా ఎంతో గ్రేట్ మాస్టర్స్, చాలా చాలా మంచివాళ్ళు. 4 అబ్బాయిలు 1 అమ్మాయి, చాలా మంచివాళ్ళు. ఈ సమయంలో నాకు చక్కటి హస్బెండ్ని అందించిన మా అత్తగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫైనల్గా మీ మెసేజ్ పిఎంసి ప్రేక్షకుల కోసం. పిఎంసి ప్రేక్షకుల కోసం నా మెసేజ్ అంటే, ఖచ్చితంగా మీరు పిఎంసిని చూస్తూ ఉండండి, అందరికీ షేర్ చేయండి. అద్భుతమైన మెసేజెస్ అన్నీ వస్తూ ఉన్నాయి పిఎంసిలో. అలాగే మరి పిఎంసి విస్తరణలో భాగం కండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈరోజు శ్రీమతి ప్రాణహిత రవికిరణ్ గారితో ఈ ఇంటర్వ్యూ ఎంత అద్భుతంగా జరిగిందో, ఒక మీడియంషిప్ గురించి కానీ, ఒక లైట్ లాంగ్వేజ్ గురించి కానీ, ఒక క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయిన్స్, గాడ్ ఏంజల్స్, ఈ పదాలను వినడానికి మాత్రమే చాలా అరుదుగా ఉండేటువంటి తరుణంలో ఇవి పదాలు కాదు, దీని తాలూకు అనుభవాలను పొందినటువంటి వ్యక్తితోటి. చనిపోతే ఏమవుతుందో ఏ వ్యక్తికి తెలియదు. చనిపోయిన తర్వాత ఉన్నటువంటి వరల్డ్స్ గురించి, గోల్డెన్ వరల్డ్స్ గురించి, రకరకాల వరల్డ్స్ గురించి ఎంతో అద్భుతంగా ఈరోజు స్పిరిచువల్ జర్నీ ఎంత అత్యద్భుతంగా జరిగిందో ఈరోజు మేడం యొక్క అనుభవాలను వింటే మనకు అర్థమవుతుంది. ధ్యాన సాధన తన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్కి అలైన్ అయ్యి ఎక్కడ కరీంనగర్ జిల్లా, ఎక్కడ వరంగల్ జిల్లా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఇంగ్లాండు, ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో, భారతదేశంలో ఈ యొక్క ధ్యానము, శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ను తెలియజేయడము, పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్ను తెలియజేయడము, ప్రతి పిరమిడ్ మాస్టర్ తన బాధ్యతగా ఎలా అయితే చేస్తున్నారో, ఇంగ్లాండ్ దేశంలో అంత బిజీ లైఫ్ జీవించేటువంటి ఆ వ్యక్తులకు ఈ స్పిరిచువల్ సైన్స్ని స్ప్రెడ్ చేయడంలో మరి ప్రాణహిత గారు, వారి హస్బెండ్ రవికిరణ్ గారు, మరి వారి పాప అనికా జో, బుజ్జి ఏంజల్, సో ఈ ముగ్గురు ఆ దేశంలో ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రబోధ్కి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మనందరం. ఎందుకంటే ఆ ప్రబోధ్ వాళ్ళ అన్నయ్య ప్రదీప్కి ధ్యానం చెప్తే ఆయనేమో పైమా ప్రెసిడెంట్ అయ్యారు, ప్రస్తుతం పిఎంసి ఇంగ్లీష్ ఛానల్కి హెడ్గా పనిచేస్తున్నారు. వాళ్ళ సిస్టర్కి మెడిటేషన్ చెప్తే ఆవిడేమో పోయి ఏ దేశస్తులు అయితే మన దేశాన్ని పాలించారో ఆ దేశస్తులకు వెళ్ళి ఈవిడ ధ్యానం చెప్తోంది. ఒక ఇంట్లో 3 ఉంటే ఆ 3 ధ్యానం చేయడం అనేది ఒక గొప్ప విషయం. మా ఇంట్లో మేము 5 మంది పిల్లలం, నేను తప్ప మా ఇంట్లో వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు. కానీ వీళ్ళ ఇంట్లో 3 ఉంటే 3 ధ్యానం చేస్తున్నారు. ది బెస్ట్ మెడిటేషన్ ఫ్యామిలీ, వెరీ రేర్ ఈ కాంబినేషన్. ఒక పర్పస్తో, ప్రతి వ్యక్తి ఒక పర్పస్తో వస్తారు, కానీ ఆ పర్పస్ని ఒక కుటుంబంలో 3 రియలైజ్ అయ్యి ఆ 3 పతాక స్థాయిలో వర్క్ చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి ధ్యానం అందించాలి, ప్రతి వ్యక్తిలో అవేర్నెస్ని పెంపొందించాలి, ప్రతి వ్యక్తిలో, ప్రతి మహిళలో ఆ యొక్క డివైన్ ఫెమినైన్ క్వాలిటీస్ని అవేర్నెస్లోకి తీసుకురావాలి. ఇలా మరి 3 పనిచేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఈరోజు ప్రాణహిత మేడం యొక్క ఎక్స్పీరియన్సెస్, నా భూతో నా భవిష్యత్. ఒక ఇంటర్వ్యూలో మొత్తం జీవితం అనుభవాలన్నీ ఎలా చెప్పగలుగుతారు? కాబట్టి ఇది జస్ట్ బేసిక్ అన్నమాట, బేసిక్ ఇంటర్వ్యూ ఇది. ఈ స్పిరిచువల్ జర్నీలో మనం తెలుసుకున్నాం. ప్రాణహిత మేడంతో తన యొక్క విజ్డమ్ అంతటినీ ఒక టైటిల్తో మీ ముందుకు తీసుకురావాలని ఈరోజే, ఈ క్షణమే ఈ ఆలోచన వచ్చింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ వర్క్ మనం చేసుకుంటాం. మరి ఈరోజు ఈ స్పిరిచువల్ జర్నీలో ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రాణహిత మేడం తెలియజేశారు. నెక్స్ట్ వీక్లో మరొక మాస్టర్తో మరిన్ని వారి యొక్క స్పిరిచువల్ జర్నీని మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.